పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా, విశ్వసించుమా. ఇచ్చిన మరో అవకాశాన్ని బట్టి వందనములు. నీ ఆరాధన, నీ సన్నిధిలో గడపటం, నిన్ను ఆరాధించుకునటం, నీకు ప్రార్థించుకునటం, నీ వాక్యాన్ని ధ్యానించటం ఎంత శ్రేష్టమైనదో, ఎంత విలువైనదో నాయన మేము గుర్తించుటకు, నీ సన్నిధిని వెతుకువారిగా ఉండటకు ఈ అంచెదనములలో మాకు సహాయం చేయము. లోకములో మనుషులు నాయన దేని కొరకో ప్రయాసపడుతుండగా, ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉండగా, లోకంలో ఏదో సాధించాలని, గొప్పవారు అవ్వాలని ఒకరికొకరు పోటీ పడుతూ ఉండగా, నీ బిడలమైన మేము నాయన నిన్ను సంతోషపెట్టే విషయంలో పోటీ పడుటకు, నీ ముందు యథార్థవంతులుగా కనబడే విషయంలో ఆశపడుటకు సహాయం చేయము. ఆధ్యాత్మిక జీవితంలో నాయన అభివృద్ధి పొందుటకు సహాయం చేయము. నిలువెచ్చని స్థితిలోనికి దిగజారిపోక, ఆత్మల భారమును లేని వారిగా ఉండక, ఆధ్యాత్మిక చింతన కలిగిన వారిగా ఉండటకు సహాయం చేయము. మా శరీరం మమ్మల్ని కృంగదీస్తున్నప్పుడు, ఈ లోకం మమ్మల్ని ఆకర్షిస్తున్నప్పుడు, అపవాది మమ్మల్ని బెదిరిస్తున్నప్పుడు, లోకాన్ని నాయన సాతాను పాతాళాన్ని జయించిన నీ నామములో జయ జీవితాలు జీవించడానికి సహాయం చేయండి. మాలో మంచేమీ లేదని, మాలో నీ ఉంటేనే మేము మెరుగైన వారిగా బ్రతకగలమని గుర్తించి నీ సన్నిధిని కాపాడుకున్నట్టుకు సహాయం చేయండి. మాతో పాటు అనేకులు నాయన ఈరోజు కల్వరి ప్రతిధ్వనిలో జాయిన్ అవుతూ ఉండగా ప్రార్థనా శక్తిని మేము గుర్తించుటకు, ఆనాడు మోషే చేసిన ప్రార్థన, యెహోషువ చేసిన ప్రార్థన, ఆనాటి సంఘము చేసిన ప్రార్థన నేటి సంఘాలకు దయచేయ్యా. సంఘాలలో చల్లారిపోయిన స్థితి చూస్తూ ఉండగా, విశ్వాసులనైనా నిర్లక్ష్యపరులుగా ఉండడం గమనిస్తూ ఉండగా, ఈ రాకడ సూచనలు నాయన ఏర్పరచబడిన వారిని కూడా మోసగించడానికి అపవాది ప్రయత్నిస్తున్నాడన్నది మేము గుర్తించుటకు సహాయం చేయండి. ఈ రాత్రి మా మధ్యకు రమ్ము నాయన, మా కొరకే కాక మరి అనేకుల కొరకు విజ్ఞాపన చేయుటకు సహాయం చేయము. మా దేశంలో ఎలక్షన్స్ ముగించి రిజల్ట్స్ నాయన తెలుసుకొని ఉన్నాము. గొప్ప దేవుడివని, నీ ఆలోచనలు నెరవేరుస్తున్నావని, ఎవరిని ఎక్కించాలో, ఎవరిని దింపాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరికి ఏ అధికారం ఇవ్వాలో అన్నది ముందుగానే నీ చేత నిర్ణయించబడింది అన్నది మేము నమ్ముటకు, ఈ దేశంలో శాంతి సమాధానాలు వర్ధిల్లుటకు, అభివృద్ధి చూచుటకు సహాయం చేయము.
భారతీయులుగా ఈ భారతదేశం కొరకు మొరపెట్టువారిగా, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేసేవారిగా ఉండటకు, నీ సమాధానమును, ఆశీర్వాదమును ఈ దేశంలో చూచినట్లు నాయన సమాధానకర్త అయిన నీకు మొరపెట్టుకునే వారిగా ఉండటకు సహాయం చేయి. మా హృదయాలను కలవరపరిచే ప్రతి కీడు నుండి తప్పించము, స్థిరతను మాకు దయచేయము, విశ్వాసం మాకు దయచేయము, క్రీస్తునందు వేరుపారుటకు సహాయం చేయి. క్రీస్తులాగా ఉండాలనే ఆశ మాకు కలుగజేయ. ఈ రాత్రి మా మధ్యకు రమ్ము తండ్రి. ఈ ప్రార్థన సమయాన్ని మాకు ఆశీర్వదించుము. క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమెన్ చెప్పడానికి కూడా ఓపిక లేనట్టుంది కొంతమందికి. మళ్ళీ ఒకసారి చెప్పండి, ఆమెన్. ఏంటి అదేం ఆమెన్ చెప్తాం? మళ్ళీ ఒకసారి చెప్పండి. మధ్యవార ప్రార్థనా కూటం క్వైర్లో ఉన్నవారు, టీమ్ మెంబర్స్, ఎల్డర్స్, పాస్టర్స్, ఆల్ దట్ ఆర్ వర్కింగ్ ఇన్ ద మినిస్ట్రీ, ప్రత్యక్షంగా పరోక్షంగా పాలుబొమ్మలు పొందుతున్న వారందరూ దేవుని మందిరంలో ఉండాలి. బైబిల్ ఉంటే ఒక బైబిల్ స్టడీ చేసేద్దాం. మీ బైబిల్ తెరవండి. రోమేయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము ఉత్తరప్రత్యుత్తరములుగా చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని, భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందిన గనుక వేరొక పురుషుని వివాహం చేసుకునినను వ్యభిచారిణి కాకపోవును. ఏలయనగా మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలననైన పాపేచ్ఛలు మన అవయవములో కార్యసాధకములై ఉండెను. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు. ధర్మశాస్త్రం వలననే గాని పాపమనగా ఇట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అన ఎట్టిదో నాకు తెలియకపోవును. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. ఉత్తమమైనది నాకు మరణకరమాయిన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయచ్చు. పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను. ఏలయనగా నేను చేయునది నేనెరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక
ద్వేషించినది ఏ చేయుచున్నాను. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. వేరొక నియమము నా అవయవముల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. చేరవచ్చు, అందరు కలిసి చదువుదామండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడినై ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. హల్లెలూయా. చాలా నీరసంగా ఉన్నట్టు కనపడుతున్నారు. బోర్నమీట తెప్పించమంటారా? ఆమెనే కాదు, బైబిల్ చదువుతున్నప్పుడు కూడా స్వరం వినబడటంలా. అందరూ ఈ వచనం గట్టిగా చదవండి ఒకేసారి. 24వ వచనం. కొంతమంది అనుభవిస్తూ చదివారు, కొంతమంది పరిగెత్తేసారు. మళ్ళీ చదవండి. ఎక్స్ప్రెషన్స్తో చదవండి, అర్థం చేసుకున్నట్టు, మీ మనసులో నుంచి వచ్చినట్టు. ఇంకా చూడాలి. 2 సార్లు చదివారు కదా, 3 సార్లు చూడకుండా చెప్పచ్చుగా. కమాన్. అదేంటి కొంతమంది అయిపోతుంది, మా పాస్టర్ గారులకు అవ్వలేదు. మళ్ళీ చదవండి. కూర్చోండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. ఈ మాట ఎవరంటున్నారో తెలుసా? ఒక వ్యభిచారి కాదు, ఒక దొంగ కాదు, ఒక తాగుబోతు కాదు, ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం చేసినోడు కాదు, ఏ పాపము లేదు, నేను శుద్ధుణ్ణి పరిశుద్ధుణ్ణి పరిచయుణ్ణి అన్న సౌలుగా పౌలు మారిన తర్వాత కూడా అయ్యో నేనెంత అదృష్టవంతుణ్ణి, అయ్యో నేనెంత అదృష్టవంతుణ్ణి, అబ్బా నేనెంత అదృష్టవంతుణ్ణి. వాళ్ళ మనుషుల నోట్లో నుంచి ఇలాంటి పశ్చాత్తాపంతో గ్రహింపుతో కూడిన మాటలు రావు. ఏంటండి, మనుషులు కింద పడ్డా కూడా నా మూతికి మట్టి అంటలేదు అంటాడంట. బోర్లా పడి నాకేం మట్టి అంటలేదు అంటాడంట. ఎంత హీనదశలో ఉన్నప్పటికీ నేను బాగానే ఉన్నానులే అనే స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే మన స్థితి మనకు తెలియటం లేదు. ఎప్పుడు తెలుస్తుంది మన స్థితి? దేవుని వెలుగు మన మీద ప్రకాశింపజేసినప్పుడు, దేవుని దృష్టిలో మనల్ని మనం చూసుకున్నప్పుడు,
మన నిజస్థితి మనకు తెలుస్తుంది. ఈనాటి క్రైస్తవులందరూ అసలు ఈ మాట అనాలండి. అయ్యో నేను క్రైస్తవుణ్ణి, నేను విశ్వాసిని, నేను బోధకుణ్ణి, నేను సేవకుణ్ణి అనేవాళ్ళు మొదట ఈ కేక వారి గుండెల్లో నుంచి వస్తే సంఘంలో ఉజ్జీవం కలుగుద్దండి. అన్యులు రక్షించబడతారు, లోకం యేసుని గుర్తించగలుగుతుంది. మన పరిస్థితి, సంఘము యొక్క పరిస్థితి, ఈ సంఘం ఆ సంఘం అనే భేదమే లేదండి. ఏ దేశంలోకి వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా ఇవాళ విశ్వాసులు అనేవారు సంఘాలలో ప్రార్థనాపరులుగా లేరు, ఆసక్తి కలిగిన వారుగా లేరు, దేవునిని ప్రేమించేవారుగా లేరు, దేవుని సన్నిధిని ప్రేమించేవారుగా లేరు, దేవుని కొరకు జీవించాలనే ఆశ లేదు, దేవుని కొరకు తెగించాలనే వాంఛ లేదు. చాలు, ఇది చాలు, నేను బాగానే ఉన్నా ఐఎమ్ ఓకే అన్న ధ్యాసలోనే ఈరోజు ఉంటున్నారు. అలాంటి వారితో ప్రభు చెప్తున్నాడు ప్రకటన గ్రంథం, ప్రకటన 3:17, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక. ఆగండి. ఎవరు నువ్వు? దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడువై ఉన్నావని. చాలా ఇంపార్టెంట్ మాట అది. ఏంటది? ఎరుగక. నీ సంగతి నీకు తెలియటం లేదు, నువ్వు ఎలా ఉన్నావు అన్నది తెలియటం లేదు. ఎవరితో చెప్తున్నాడు ఇది? అన్యులతో చెప్తున్నాడు అనుకున్నారా దేవుడు? అవిశ్వాసులతో చెప్పే మాట, పాపులతో చెప్పే మాట. ఎవరితో చెప్తున్నారు? ఎవరండి? అక్కడ చదవండి 14వ వచనంలో, లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమెనను వాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుడి దృష్టికి ఆదియునై ఉన్నవాడు చెప్పు సంగతులేమనగా. ఏ సంఘాన్ని చెప్తున్నాడు ఇది? లవొదికయ సంఘం. సంఘాలను వరుసగా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ ఆది సంఘం ఉంది, ఎఫెసీ సంఘం, స్మరణ సంఘం ఉంది. చాలా శ్రమలలో నుండి, శోధనలో నుండి బయటపడ్డ ఆది కాలంలో, నీరో చక్రవర్తి కాలంలో సంఘం హింసించబడిన సంఘం. ఆ తర్వాత వచ్చిన సంఘాలు ఒక్కొక్కటి అభివృద్ధి పొందాయి. కానీ తప్పుడు సిద్ధాంతాలతో అలా వచ్చి నామకార్థ స్థితిలో జీవించుచున్నామన్న పేరున్నది కానీ నువ్వు మృతుడవే అని సార్దిస్ సంఘంతో చెప్పాడు. ఆ తర్వాత ఒక మిషనరీ మూమెంట్ వచ్చింది. ఆ రోజుల్లో మన దేశానికి వచ్చిన మిషనరీలు, గొప్ప ప్రపంచమంతా వెళ్ళిన ఫిలదెల్ఫియా సంఘం, సహోదర సంఘం వచ్చింది. అప్పుడు గొప్పగా పరిచర్య జరిగింది. అందుకనే ప్రభు అన్నాడు అక్కడ ఆ సంఘంతో చెప్పాడు, ఫిలదెల్ఫియా సంఘంతో, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండినను నీవు నా వాక్యమును కనుక్కొని నా నామము ఎరుగనలేదు. ఆ కాలంలో క్రైస్తవ సంఘాలు ఈ లోకరీతిగా కూడా రిచ్ సంఘాలు కావు. బిల్డింగ్స్ లేవు, ఏసీలు లేవు. ఏమని మన దేశానికి మిషనరీలుగా వచ్చిన ఆ మిషనరీలు, మా ఒకరైనటువంటి విలియం కేరీ వచ్చినప్పుడు ఏరోప్లేన్స్ లేవు, సముద్రం దాటి వచ్చాడు. భయంకరమైన మురికితో ఉన్న కలకటాలో ఆయన నివసించాడు.
హడ్సన్ టైలర్ అనే యవనస్తుడు దేవుడు పిలుపునంచుకొని చైనాకు వెళ్ళినప్పుడు ఆ చైనా ఎంత భయంకరమైన మురికి ప్లేస్గా ఉందో, ఆ చైనీస్కి ఆ చైనా భాష తప్ప వేరే ఏం తెలియదు. వారికి చెప్పాలంటే ఆయన చైనా భాష నేర్చుకొని ఆ బురద ఇళ్లల్లో ఉంటూ, ఆ తాటాకుల ఆ యొక్క షెడ్డుల్లో ఉంటూ వారి వేష భాషలు నేర్చుకొని ప్రాణాలకు తెగించి పనిచేశారు. మన దేశానికి మిషనరీగా రావాలనుకున్న అదోనీరామ్ జట్సన్ మన దేశంకి రావడానికి ఒప్పుకోకపోతే, ఆ రోజుల్లో బోర్డర్ లేకపోతే బర్మాలో దిగాడు. బర్మా ఎక్కడుంది మాకు తెలియదు. నార్త్ ఈస్టా? బర్మాకి ఇప్పుడు కొత్త పేరు వచ్చిందండి. ఏం పేరు చెప్పండి అది? మీ అమ్మాయి ఎక్కడుంది? కింద ఉందా పైన ఉందా? బర్మాలోకి వెళ్తే ఆ బర్మా ప్రజలు, వాళ్ళకి వాక్యం లేదు, వాళ్ళ భాష రాదు. అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. ఇతర దేశాల వాళ్ళు వస్తే వాళ్ళు స్పైస్ అనుకొని వాళ్ళని చెరసాల్లో పెడుతున్నప్పుడు ఈయన కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. వేరే దేశం వాళ్ళు వచ్చారు, వేరే భాష వచ్చారు, వేరే మతాన్ని ప్రచారం చేస్తున్నారని చెరసాల్లో పెట్టాడు ఆయన తీసుకెళ్ళి. బైబిల్ తర్జుమా చేస్తున్నాడని చెరసాల్లో పెడితే, చెరసాల్లో కూర్చొని బైబిల్ను తర్జుమా చేసి ఆయన భార్య భోజనం తీసుకురావడానికి అప్పుడప్పుడు చూడటానికి వస్తే ఒక దిండు కవర్లో ఆయన రాసిన పేపర్లన్నీ ప్యాక్ చేసి ఆమెకి ఇచ్చి పంపించేవాడట. ఏంటంటే అంత త్యాగంతో ఆ రోజుల్లో చివరికి ఆయన అక్కడే చెరసాల్లోనే చనిపోయాడు. కానీ ఆ పేపర్లన్నీ భద్రపరిచారు కాబట్టి బర్మా బైబిల్ సిద్ధమైంది. తర్వాత ఆయన చనిపోయినప్పుడు ఎవరు సమాధి చేయడానికి కూడా లేరంటే, ఎవరు పట్టించుకోలేదంట. ఆ భార్య ఏడుస్తూ, ఆయనకి నల్లకోట అంటే ఇష్టమంట, ఒకటే ఉండేదంట. ఆ నల్లకోటేసి ఆ సముద్రంలో వదిలేసిందంట నీళ్ళ మీద. అలా తెగించిన సంఘం అది. ఆ రోజుల్లో మిషనరీలు పడ్డ ప్రయాస, ఆ కాలంలో వాళ్ళు పడ్డ ప్రయాస ఆల్ ఓవర్ ద వరల్డ్. జర్మన్ మిషనరీస్, బ్రిటిష్ మిషనరీస్, అమెరికన్ మిషనరీస్, సేమ్ టైం మన ఇండియాలో రైజ్ అయ్యారు. అప్పుడు పండిత రామాబాయ్, సాధు సుందర్ సింగ్, ఇలాంటి వాళ్ళందరూ దేశాన్ని, ప్రతి దేశంలో దేవుని చేత పట్టబడిన వారు, రక్షించబడిన వారు, దేవుని కొరకు కొంచెమే స్ట్రెంగ్త్, వారికి అవకాశాలు లేవు, మీడియా లేదు, ఫెసిలిటీస్ లేవు, డబ్బు లేదు, సుఖం లేదు, కానీ క్రీస్తు కొరకు త్యాగం చేశారు. వాళ్ళు ఆ రోజున చేసిన త్యాగాల వల్లనే ఈ రోజున క్రైస్తవ సంఘాలు రిచ్ అయినాయి చెప్పాలంటే. ఆ మిషనరీలు వేసిన పునాదుల వలన ఇవాళ కొన్ని చర్చెస్ కాంపౌండ్స్ ఎంత పెద్దవి ఉంటాయో చూడండి. వీళ్ళు కొన్నారు, అది వీళ్ళు కొనలేదు. అది ఆ రోజుల్లో వాటిని విశ్వాసంతో వాళ్ళు సంపాదించారు. అవి ఇప్పుడు అమ్ముకుంటున్నారు, అవి లీజ్కి ఇచ్చేసుకుంటున్నారు. దేవుడు కష్ట పంట ఒకళ్ళేశారండి, కోసేది మనం కోస్తున్నాం. కానీ ఆ కృతజ్ఞత రాదు. పంట వేసుకున్న వాడికి కష్టం అంటే ఏంటో తెలుస్తుంది, కోసుకునేవాడికి ఏం తెలుస్తుంది, దాన్ని అనుభవించేవాడికి ఏం తెలుస్తుంది. దేవుడు యేసు ప్రభువు మన కొరకు తన రక్తాన్ని కురిపించాడు, చిందించాడు. దానివల్ల వాళ్ళ సంఘం కట్టబడింది. అది మర్చిపోతాం మనం అంతలోకే. మా సంఘం, మీ సంఘం అనే గొడవలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు లోకల్లోనేమో మా దేశం, మీ దేశం అంటారు, మా పార్టీ, మీ పార్టీ. ఎన్ని పార్టీలు భారతదేశంలో. నా దేవుడు చాలా గొప్పవాడు. ఆయనకి ఎవరు తెలివి నేర్పాల్సిన అవసరం లేదు, ఆయనకి ఎవరు ఆలోచన చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకి ఎవరు రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఏది ఏం చేయాలి, ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఎలా చేయాలనేది ఆయనకి బాగా తెలుసు. కొన్నిసార్లు ఆయన చేసిన కార్యాలు మనకు అర్థం కావు. మేము ఇది చేస్తాడనుకుంటే ఇది చేశాడు ఏంటి అనుకుంటాం. మేము ఇలా అనుకున్నాం కానీ ఆయన అలా అనుకున్నాడు, ఆయన ఇలా చేశాడేంటి అంటాం. మనకు కనబడేది బహిరంగమైన విషయాలే, కానీ దేవుని అదృశ్య హస్తం మన కొరకు సిద్ధపరుస్తున్నాడు, లోకాన్ని సిద్ధపరుస్తున్నాడు.
సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. అది మనం గుర్తించిన రోజున ధన్యులమవుతాం. ఇవాళ సువార్తకు మనకి చాలా దేశాలలో స్వేచ్ఛ ఉంది. ఇంకా మనకు కూడా ఆటంకాలు ఉన్నాయి, కానీ అంత పెద్ద ఆటంకాలు ఏమి లేవు, అంతగా పెద్ద హింసలు ఏమి లేవు. అక్కడ ఇక్కడ కొన్ని అడపాదడపా వింటుంటాం అంతే. కానీ ఆ రోజుల్లో భయంకరమైన శ్రమల మధ్య నీరో చక్రవర్తి కారణంలో స్మరణ సంఘం ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళు దేవుని ప్రభువుని గురించి మాట్లాడటానికి లేదు, వాళ్ళు ఒక సింబల్ పెట్టుకున్నారు ఆ రోజుల్లో. ఏంటది? ఒక ఫిష్ అట్లా పెట్టుకుంటే ఆ ఫిష్ అక్కడ వేసారంటే సిలువ అంటే మళ్ళీ గుర్తుపెట్టేస్తారు. ఫిష్ వేశారంటే మనం దేవుని బిడ్డలం. రహస్యంగా అండర్గ్రౌండ్స్లో చేరుకునేవారు. అన్ని శ్రమలు పడ్డాక సంఘం వృద్ధి చెందింది. ఆ తర్వాత వచ్చిన సంఘాలన్నీ లోకంతో కలిసాయి. లోక సిద్ధాంతాలు ప్యూరిఫై అవ్వలేదు. బట్ లవొదికయ సంఘం వచ్చేటప్పటికి ఆ మిషనరీ విజన్, దేవుడు చెప్పిన మాట, సర్వలోకమునికి వెళ్ళి ఫిలదెల్ఫియా సంఘం వచ్చేటప్పటికి ఆ విజన్, సర్వలోకమునికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నీవు కొంచెమే నీకు శక్తి ఉన్నప్పుడు నీ వాక్యము గైకొనుట ఎందు నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను, దాన్ని ఎవడనో మూయనేరరు. 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమై వాక్యము గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడదు. నేను త్వరగా వచ్చున్నాను, ఎవడో నీ కిరీటం అపహరింపకుండా నువ్వు జాగ్రత్తగా చూచుకో, నీవు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఆ ప్రయాస వలన సంఘం అనేది లవొదికయ సంఘం వచ్చేటప్పటికి, ఇప్పుడున్న సంఘమే లవొదికయ అనవచ్చు మనం. ఇప్పుడు రిచ్ అయిపోయిన ఈ సంఘాలు, వాళ్ళు వేసిన పునాదులు, వాళ్ళు గార్చిన కన్నీరు, వారు ప్రకటించిన సువార్త ప్రభావం. ఇప్పుడు సంఘాలలో సమృద్ధి ఉంది. శ్రమలు తక్కువ, ఆర్భాటాలు ఎక్కువ, మేలులు ఎక్కువ, ఆశీర్వాదాలు ఎక్కువ, అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఏమైపోద్ది, సంఘం చక్కటి ఆలయం ఉండి చక్కటి లైటింగ్ పెట్టి చక్కటి సందేశం ఇచ్చి రమ్మంటే రారు. ఇప్పుడు రారు. అసలు ఏదన్నా ఒక మాట దొరికితే బాగుండి ఇలాంటి క్రైస్తవుల్ని తిడటానికి. బూతు మాటలు వద్దు, కానీ ఇంకేంటి, ప్రభువే చెప్పాడుగా, దరిద్రుడు. ఎవరాళ్ళు? దరిద్రుడు. ఎవరాళ్ళు? దౌర్భాగ్యుడు, గుడ్డోడివి, దిగంబరుడు. నీకు తెలియటం నీ సంగతి, నీ 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 స్థితి నీకు తెలియటం లేదు. స్థితి తెలిసినప్పుడు ఇంకొకడు మనల్ని దరిద్రుడు అనకముందే మనం ఏమంటాం తెలుసా? అయ్యో నేను దౌర్భాగ్యుడను. ఎవరు చెప్పలేదండి యెషయాకు ప్రసంగం? నీవు అపవిత్రమైన పెదవులు గలవాడవని. మందిరంలోకి వెళ్ళినట్టే దేవుని సన్నిధి చూచినట్టుని కేకేశాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను. లవొదికయ సంఘం వచ్చేటప్పటికి అక్కడ సమృద్ధి ఉంది, ఆస్తులు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి. పీపుల్ ఆర్ వెల్కమింగ్. ఏమంటే ప్రభువుని గురించి చెప్పడానికి వాళ్ళ మనుషులు ఆహ్వానిస్తున్నారు మాలాంటి పాస్టర్లు. మా ఊరు వచ్చి వాక్యం చెప్పండి, గుజరాత్లో వాక్యం వచ్చి చెప్పండి. ఇంకో స్టేట్ ఏంటి చెప్పారు నిన్న? రాజస్థాన్లో వాక్యం చెప్పండి, మేము ఇక్కడ చాలా మంది ఉన్నాం, మాకు వాక్యం కావాలి, టీవీలో వింటున్నాం, మాకు నేరుగా వాక్యం కావాలి, మాకు మీటింగులు కావాలి. ఇప్పుడు మనల్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు, సేవకుల్ని మరొకగా తన్నేవాళ్ళు తక్కువ, పెట్టేవాళ్ళు ఎక్కువ. ఏంటండి, ఆ రోజుల్లో వారిని లవొదికయ సంఘం, ఫిలదెల్ఫియా కాలంలో, స్మరణ కాలంలో అయితే ఇంకా ప్రభువు నామం అంటే కొరడా దెబ్బలే. ప్రభువును నమ్ముకున్నానంటే సిలువకు కట్టి కాల్చేసేవారు. అటువంటి సమయంలో కూడా ఏది పులులకు సింహాలకు ఎరేసేసేవాళ్ళు. అవి పిక్క తింటున్నా సరే హల్లెలూయా స్తుతిమయమని పాటలు పాడేవారంట.
ఈ రోజున కొంచెం వర్షం వస్తే కష్టం, ఎండ వస్తే కష్టం. ఏంటండి, ఎక్కడుంది మన భక్తి? ఇటువంటి కాలంలో ఒక 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 చిన్న గుంపు దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ఆయన మాట విని వణికే వాళ్ళ కోసం, ఆయన చిత్తాన్ని వెతికే వాళ్ళ కోసం, ఆయన కోసం బ్రతికే వాళ్ళ కోసం, ఆయనకి మొదటి స్థానం ఇచ్చేవారి కోసం, ఆయన్ని ప్రేమించేవారు కావాలి. ఆయన్ని ప్రేమించేవారిని ఆయన ప్రేమిస్తున్నాడని అనేక అద్భుత సూచక్రియలతో ఆయన నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పొక్కిసాలు ఎక్కసెక్కగా ఉన్నాయి. అవి నిలవైపోయినాయి. అక్కడ అవి పంచిపెడతానికి ఎవడైనా నమ్మకస్తుడు దొరుకుతాడా? నా అధికారాన్ని ఇస్తాను నీకు, నువ్వు నమ్మకస్తుడిగా ఉంటే. ఎందుకంటే పూర్వకాలంలో జరిగిన స్వస్థతలు ఇప్పుడు జరగటం లేదు. ఎక్కడో అడప అక్కడ ఇక్కడ ఒకరిద్దరు తప్ప ప్రతి సంఘములో ఎందుకు స్వస్థతలు జరగటం లేదు? ఎందుకు దెయ్యాలు పట్టిన వాళ్ళు కూడా కంఫర్టబుల్గా దేవుని మందిరంలో కూర్చొని వెళ్ళిపోతున్నారు? ఎందుకు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు కూడా గంట సేపు 2 గంటలు అక్కడ కూర్చున్నప్పటికి కూడా నేను సరిలేను దేవుని ముందనే గ్రహింపు లేకుండా వెళ్ళిపోతున్నారు? కారణం ఏంటండి? దేవుని సన్నిధి లేదు అక్కడ. దేవుని సన్నిధి పాస్టర్ గారు తెచ్చేది కాదు, 10 మంది తెచ్చేది కాదు. దేవుని నామంలో మనం కూడి వచ్చినప్పుడు, మనం ఆయన సన్నిధిలో హృదయాలు తెరిచి మొర్రపెట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు మన మీద కుమ్మరించబడతాడు. మన స్థితిని మనం గ్రహించుకోగలుగుతాం. నువ్వు దౌర్భాగ్యుడవో, దిక్కుమాలిన వాడవో, దరిద్రుడవో, గుడ్డివాడవో, దౌర్భాగ్యుడు, దిక్కుమాలినోడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు అని ఎరుగక ఏమంటున్నాడు? ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేం కొదవలేదంటున్నాడు. అంటే వాళ్ళ మనుషుడు ఏంటి వృద్ధి చేసుకున్నాడు? భక్తి వృద్ధి కాదు. భక్తిలో వృద్ధి చెందడం లేదు విశ్వాసులు. విశ్వాసులు అయిన తర్వాత దరిద్రులుగా వచ్చిన వాళ్ళు, ఏమి లేని స్థితిలో వచ్చిన వాళ్ళు, బాధలతో వచ్చిన వాళ్ళు, రోగాలతో వచ్చిన వాళ్ళు, సమస్యలతో వచ్చిన వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి క్షమించబడి, దీవించబడి, ఆశీర్వదించబడిన తర్వాత విశ్వాసంలో వృద్ధి చెందడం లేదు. ఆత్మ ఫలము ఫలించాలనే ఆశ లేదు. దేవునిని ఘనపరచాలి అనే ఆశ లేదు. కానీ ఏమంటున్నారు? ఏం వృద్ధి చేసుకుంటున్నారు? ధనవృద్ధి. పాస్టర్లకు అదే ఆశ, విశ్వాసులకు అదే ఆశ. ఎందుకయ్యా యేసుప్రభువు నమ్ముకున్నావంటే అన్నీ బాగుంటాయని. ఎందుకు యేసుప్రభువు నమ్ముకున్నావంటే మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అంటే అర్థం ఏంటి? మాకు పొలాలు వస్తాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలు అమెరికా వెళ్తారు. అది ఏదో పెద్ద ఆశీర్వాదం అంట. నాకు అర్థమే కావట్లేదు ఇప్పటికీ. అమెరికా ఉన్నోళ్ళని అడిగితే మేము ఇండియా వచ్చేయాలని ఉందని చెప్తారు. ఏంటండి, ఏదో కొన్ని దేశాలకు వెళ్ళిపోతారు. ఇవాళ అక్కడ ఏదో దుబాయ్లో ఉన్నారా? ఏముంది అక్కడ? ఇసుక తిప్పలు ఉంటాయి అక్కడ. అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది మనుషులకి ఎంత స్వేచ్ఛ లేదు, ఎంత కష్టపడుతున్నారు. కొంతమంది అక్కడికి వెళ్ళి ఇళ్లల్లో పనులు చేసుకుంటూ మన జూబులోకి వస్తారు రోజు చాలామంది. వాళ్ళ బాధలు ఇన్నన్నీ కాబట్టి ఎక్కడ ఏదిలో వృద్ధి చెందాలి? మనం భక్తిలో వృద్ధి చెందాలి. మన ప్రార్థన సమయం పెరగాలి, మన విశ్వాసం పెరగాలి. దేవుని మీద ప్రేమలో మీరు వృద్ధి చెందాలి. ప్రేమయందు మీరు వేరు పారి స్థిరులై, వేర్లు చూడండి. ఒక మర్రి చెట్టు ఉందంటే దాని వేర్లు కింద విస్తరిస్తూనే ఉంటాయి. అందుకని అది ఎంత పెద్దదైనా కూడా తాడి చెట్టు పడిపోయినట్టు తుఫాను వస్తే మర్రి చెట్టు పడదే. తాడి చెట్లు తెలుసా? అవి కూడా తెలియదా మీకు? చాలా ఎత్తు ఎదిగిపోద్ది. అబ్బో ఎంత ఎత్తుందిరా అంటావు అంతే. గట్టిగా గాలి వచ్చిందంటే పడిపోద్ది. కానీ మర్రి చెట్టు ఎత్తుండదేమో కానీ విస్తరిస్తుంది. అది ఎవడు దాన్ని మన అడయారులో ఒక మర్రి చెట్టు ఉంది. ఎన్ని సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు పైనట్టుంది. ఉందా? ఇంకా కొన్ని పడిపోయినాయి మొన్న ఈ మధ్య. 100 సంవత్సరాల తర్వాత కొంత ఓల్డ్ అయిపోయింది, ఎండిపోయింది. అది దాన్ని ఎవడు సంరక్షించేవాళ్ళు లేక ఎన్ని 100 సంవత్సరాలైనా దాన్ని ఎవడు కదపలేనంత వేర్లు ఎక్కడ పడితే అక్కడ ఏర్లు వచ్చేస్తుంటాయి. కిందే కాదు పైనుండి వేర్లు దిగుతాయి. ఒక విశ్వాసి అలాగ ఉండాలి.
స్థిరులను కదలని వారునై ఉండి ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి ఉండాలి. ఆ మొదట్లో ఉన్న ఆసక్తి తర్వాత కనపడదు ఏంటండి? మొదట్లో రక్షించబడ్డ కొత్తలో ఉన్న ఆసక్తి చూడండి. ముందు లైన్లో కూర్చుంటారు, దేనికైనా ఏదన్నా పని చెప్తే నేను చేస్తానంటారు, ఏదన్నా భారం ఉంటే దానికి ముందుగానే ముందుకు వస్తారు, మాటి మాటికి కానుకలు మీరే వేస్తారు, దశంభాగాలు వాళ్ళే వేస్తారు, ఓల్డేజ్ హోమ్ అంటే వాళ్ళే ఇస్తారు, టీవీ పరిచర్య అంటే వాళ్ళే ఇస్తారు. అంత ఆసక్తి ఉంటుంది. తర్వాత 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 ఏమైపోతుందండి? కోల్గేట్ పేస్ట్ వాడతారా మీరు? ఎవరన్నా వాడరా? కోల్గేట్ పేస్టు ఒక కుర్రోడు తన ఊర్లో తనకి ఆ పళ్ళ పొడి చేసి అమ్మేవాడు, సబ్బులు అయ్యి చేసి. పట్టణం పోతే అక్కడ నాకు డబ్బులు వస్తాయని ఎవరో చెబితే ఓడ ఎక్కి పట్టణానికి వెళ్తుంటే ఆ ఓడ నావికుడికి పరిచయం అయ్యాడు. ఆ చిన్న యవనస్తుడు కాదు. అతనికి ఏదో కొంచెం సహాయం చేస్తుంటే నువ్వు రక్షించబడ్డావా అని అడిగి అతనికి దేవుని గురించి చెప్తే రక్షించబడ్డాడు. ఓడలో ఓడ ప్రయాణం 1-2 గంటలు కాదు, రోజులు నెలలు ఉంటాయి. అతను ఏం చేస్తున్నావంటే, ఇదిగో నేను ఇక్కడ పళ్ళపొడి ప్రారంభించబోతున్నాను, వ్యాపారం పళ్ళపొడి చేసి సబ్బులు చేసి అమ్మాలనుకుంటున్నాను అంటే ఆ ఓడ నావికుడు విశ్వాసి ఒక మాట చెప్పాడట, నువ్వు చేసే పని శ్రేష్టమైనదిగా చెయ్యి, కల్తీ చెయ్యకు, బెస్ట్ ఇవ్వు, చీప్ క్వాలిటీ వాడకు, బెస్ట్గా చెయ్యి, నీకు వచ్చినటువంటి రాబడిలో 10% దేవునికి ఇవ్వటం గుర్తుపెట్టుకో, అప్పుడు నువ్వు చేయిందంతా సఫలమవుతుందని చెప్పి పంపించాడు. అతను అలాగే చేశాడు. అలా చేస్తున్నప్పుడు కొంచెం పళ్ళ పొడి కాస్త ఫ్యాక్టరీ అయిపోయింది, షాప్స్ ఒక బ్రాండ్ అయిపోయింది. ఎక్కువ వచ్చే కొలది ఏం చేసేవాడంటే, ఎందుకు నాకు ఇంత ఎక్కువ ఇస్తున్నాడు దేవుడని 1% ఏంటి దేవునికి 2% ఇస్తానని 20% ఇచ్చేవాడంట. అలా ఇవ్వటం ప్రారంభిస్తే ఇంకా డబుల్ తన యొక్క వ్యాపారం దీవించబడింది. బ్రాంచెస్ ఓపెన్ అయిపోయినాయి, అనేక మంది వర్కర్స్ వచ్చేశారు. ఎప్పుడూ ప్రార్థనతో విశ్వాసంతో తన పనిలో ముందుకు సాగాడు. ఒక సమయం వచ్చేటప్పటికి ఏంటి 20%, 50-50 ప్రభువా, యు ఆర్ మై పార్ట్నర్, 50 నీకు వచ్చిన దాంట్లో 50 నాకు, పెట్టుబడి నీ దీవెన, నేను పడ్డ ప్రయాస, దీంట్లో వచ్చిన లాభం నీకు 50%, నాకు 50%. ఒక సమయం వచ్చేటప్పటికి అది కూడా ఎక్కువైపోయింది. ప్రభా నాకు 10%, నీకు 90%. మినిస్ట్రీకి ఇచ్చేవాడు, అంటే దేవుడికి ఎటువంటి ఏంటనుకున్నారు, మినిస్ట్రీకి ఇచ్చేవాడు. 90% నీకు. చివరికి తను చనిపోయే సమయానికి ఎన్ని సంవత్సరాలు అయింది తెలుసా? మోర్ దాన్ 100 years, 200 years కరెక్ట్గా మనం ఇక్కడ ఉంది, నాకు జ్ఞాపకం లేదు. 100 years పైన, చాలా కాలం అయిపోయింది. ఇంకా ఆ కోల్గేట్ ఇంకా ఉంది, దానికి రకరకాల మార్పులు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోల్గేట్ అంటే, పేస్ట్ అంటే తెలియనోడు ఎవడో లేడు. ఒక ప్రాంతీయ దానికి చెందింది కాదు. చనిపోయే ముందు అన్నాడు, నాదంతా నీకే ప్రభువా, దాంట్లో వచ్చిన లాభం అంతా దేవుని పరిచర్యకని రాసేశాడు. అది అందుమూలాన్ని ఇప్పటి వరకు దాన్ని ఎవరు ఆపలేక, ఒక మనిషి చనిపోతే ఆ బ్రాండ్ ఆగిపోద్ది, అక్కడ వెళ్తే క్వాలిటీ తగ్గిపోద్ది, లేకపోతే అది చిన్నదైపోద్ది. కానీ ఈ రోజు వరకు సాగుతుందండి. అది అభివృద్ధి అంటే 10 to 20, 20 to 50, 50 to 90, 90 to all. అది అభివృద్ధి పొందేవాడు. గంటసేపు దేవుడి మందిరంలో కూర్చున్నాడు, 2 గంటలు కూర్చుంటాడు. 10 నిమిషాలు ప్రార్థన చేసేవాడు 20 నిమిషాలు ప్రార్థన చేస్తాడు. ఏంటంటే ఉందా ఆ ఆసక్తి, అభివృద్ధి? దేవునిలో స్థిరపడుతున్నామా? నాకు టైం లేదండి. అందరి నోట్లోంచి వచ్చే మాట ఒకటేనండి, ఉద్యోగస్తుల నోట్లోంచి అదే, స్టూడెంట్స్ నోట్లోంచి అదే, పిల్లలు అవనివ్వండి అదే, పెద్దలు అవనివ్వండి, ఇంట్లో వంట చేసుకునే ఆమె కూడా అదే. టైం లేదు, కూరలు వండాలి, ఇల్లు తొడవాలి, టైం లేదు. ఇంకో కొత్త విషయం ఏంటంటే, ఏ ఉద్యోగం లేనోడికి కూడా వచ్చే మాట అదే,
ఏంటి ఏం చేస్తున్నావు అంటే ఏమి లేదని అన్నాడు. అయితే వచ్చి మందిరంలో పని చేయొచ్చు కదా అన్నాను ఒక ఆయనతో. టైం లేదని అంటున్నాడు. అంటే మరి ఏం చేయట్లేదు అన్నావు కదయ్యా. ఏంటండి భక్తులు, భక్తి అంటే మన దేశంలో ఏంటంటే ఏం చేయకుండా ఊరు బయటకు పోయి కూర్చోవటం, అది భక్తి. ఏంటండి, ఇట్స్ నాట్ లైక్ దట్. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఆయన భక్తిని ఆచరించాడు, కానీ కూర్చోలేదు. ఖాళీ నడకన గ్రామం తిరిగి సువార్తను ప్రకటించాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఎక్కడ బాధల్లో ఉన్నారో అక్కడికి వెళ్ళాడు. అదే సమయంలో నాకు టైం లేదు అనలేదు. రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. తెల్లవారుజామునే లేచి వెళ్ళి ప్రార్థనలో గడిపాడు. నేను ఇది చేస్తున్నాను కాబట్టి ఇది చేయలేను అని, అది చేస్తున్నాను కాబట్టి ఇది చేయలేను అంటుంటారు కొంతమంది. కాదు, ప్రతిదానికి సమయం కలదని బైబిల్లో రాయబడి ఉంది. సొలొమోను చెప్పాడు కదా, ప్రతిదానికి సమయం కలదు. నీ సమయాన్ని దేవుడు దీవిస్తాడు, నీవు ఆయన చేతుల్లో మొదటి సమయం ఇచ్చినప్పుడు. నీ జీవితంలో నీ ఉదయకాల సమయంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చి చూడు, ఆ రోజు నీకు లాంగ్ డే ఉంటుంది. పొద్దున్నే నీవు అనవసరమైన పనులు పెట్టుకో, లోక పనుల్లో ఇమిడిపో, నీ బతుకు తొందరగా తెల్లారిపోద్ది. రోజు అయిపోద్ది, నీ బతుకు అయిపోద్దండి. చాలామంది ఎగిరెగిరి పడేవాళ్ళు, ఉరుకులతో పరుగులతో ఉన్నవాళ్ళు సడన్గా హార్ట్ అటాక్లో చచ్చిపోతున్నారు ఇవాళ. రిలాక్స్ అనేది ఏ నిమిషానికి ఆ నిమిషం దేవుని సహాయం కోరుకోవటం. నేను ధనవృద్ధి చేసుకుంటున్నాను. ఏ వృద్ధి చేసుకుంటున్నానండి? ధనవృద్ధి చేసుకుంటున్నాను. ఈ చదువు కూడా ఒక పులి స్టాప్ లేదు ఈ రోజుల్లో. చంటి పిల్ల తల్లులు పిల్లల్ని సంకన వేసుకొచ్చి నాకు ఎగ్జామ్స్ ప్రార్థన చేయమని అడుగుతున్నారు ఈ రోజుల్లో. కొన్నిసార్లు నాకు ఆశ్చర్యం వేస్తుంది. పిల్లల్ని సంకన వేసుకొచ్చి ఎగ్జామ్స్ ఉన్నాయండి రేపు వస్తుంది నాకు ప్రార్థన చేయమంటే, ఈ ఎగ్జామ్ చాలదా నీకు? ఏ చదువుతూనే ఉన్నారు. ఎందుకు అంత పెద్ద పై చదువులు వెళ్ళాలి? ఎందుకంటే చదువుకుంటారు చెప్పండి చూద్దాం. ఇక్కడ ఉంటే చెప్పండి మీరు. ఎందుకమ్మా మీరన్నా చెప్పండి జూములో ఉన్నోళ్ళ. ఎందుకు పై చదువులు? ఉన్న చదువులు చావు. ఎందుకు పై చదువు చేస్తే ఏమొస్తుంది? ఇంకా మంచి జాబ్ వస్తే ఏమొస్తుంది? మంచి తెలివి వస్తుందా? మంచి జ్ఞానం వస్తుందా? మంచి భక్తి వస్తుందా? మంచి బుద్ధి వస్తుందా? ఏమొస్తుంది? దేనికి అల్టిమేట్గా డబ్బు. ఏంటంటే ధనవృద్ధి. ఎవడును దేవునికిని సిరికిని దాసుడిగా ఉండనేరడు. సువార్త ప్రకటించడమే నా ధ్యేయం. ఏదైనా పని చేసుకోవటం, నా పొట్టపోటి పోషం కోసం ఏదో ఒక పని చేసుకోవటం, నా పని చేసుకోవటం నాకు అవసరం అన్నాడు ఎవరు? డేవిడ్ బ్రైనార్డ్. నా ధ్యేయం ఏంటంటే సువార్త ప్రకటించడం. మరి ఎందుకు పని చేస్తున్నామంటే నన్ను నేను పోషించుకోవడానికి, నా ఇంటి వారిని పోషించడానికి. అంతే. ఇంటి వారిని పోషించడానికే నేను కష్టపడుతున్నాను అంటారు కొంతమంది. ఎందుకు? అంటే పిల్లలకి అమెరికా పంపాలా, జర్మనీ పంపాలా? మన తమ్ముడు ఒక అతను జర్మనీ వెళ్ళాడండి, మన చర్చ్ కుమార్. చాలా సంతోషపడ్డా. ఐ డోంట్ నో ది డీటెయిల్స్ బట్ ఐ వాజ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మళ్ళీ వచ్చేసాడు పాపం. ఇప్పుడు ఎందుకు వచ్చేసాడు? సగం చదువు ఆపేసి వచ్చేసాడు. ఏమైందంటే నెలకి ₹1,00,000 పంపాలంట వాళ్ళ తల్లిదండ్రులు. ఆయన చిన్న పని చేసుకుంటున్నాడు. వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళ చెల్లి ఒక ఆమె ఉంది. సామాన్యమైన కుటుంబం. ₹1,00,000 చదువు కోసం పంపాలంట. నువ్వు ₹1,00,000 నెలల్లో పంపి చదివించిన తర్వాత వాడు ఎంత సంపాదిస్తాడు? గ్యారంటీ లేదు. ఫర్ ఎన్లైటన్మెంటు, ఫర్ గ్రేట్ ఆపర్చునిటీసు, ఫర్ ఇంటరాక్షన్స్ యూ కెన్ గో టు అదర్ కంట్రీస్ ఫర్ స్టడీ. యూజ్ యువర్ నాలెడ్జ్ ఫర్ గాడ్. ఈవెన్ స్టడీ టైంలో కూడా నీ ధ్యేయమై ఉండాలి. ఆత్మలను సంపాదించాలి, అవగాహన పెంచుకోవాలి, కృతజ్ఞత పుట్టాలి. ఎందుకు మనం అనాథాశ్రయాలకు వెళ్తున్నాం? మీరు అనుకుంటున్నారు పేదలకు సహాయం చేయటం అని.
చేయటానికని కాదు, మనకు మనమే సహాయం చేసుకుంటున్నాం. నేను బలి నేర్చుకుంటున్నాను. అక్కడికి వెళ్తే నాకు భారం వస్తుంది, నాకు జాలేస్తుంది, నాకు ప్రేమ పడుతుంది, నాకు కృతజ్ఞత కలుగుతుంది నన్ను ఎంత దేవుడు దీవించాడని. ఏంటండి, మనం ఎవరికో సహాయం చేయటం కాదు, ఏ సిచ్యువేషన్లోకి మనం వెళ్తే అక్కడ మనం నేర్చుకునే ఉన్నాయి. పిల్లలతో సమయం గడుపుతున్నప్పుడు మన టైం వేస్ట్ అనుకుంటాం చాలామంది. పిల్లలతో ఆటలాడి నీకు పెద్దోడివి. అరే, పిల్లల దగ్గర మనం నేర్చుకున్న పాఠాలు పెద్దోళ్ళ దగ్గర రావు. ప్రభువే పిల్లలు పిలిపించి చూపించి చెప్పాడు కదండి, ఇలాంటి వారిది దేవుని రాజ్యం, నా యొద్దకు రానివ్వండి. మనం ఏ పని చేసినా, మీరు ఉద్యోగాలకు వెళ్తే మీ ఉద్యోగంలో యూ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. నీకు భారం రావచ్చు, నీ కొలీగ్స్ని వాళ్ళని చూసినప్పుడు నీకు వాళ్ళు కట్టుకున్న చీర, వాళ్ళకున్న డ్రెస్సో, వాళ్ళకున్న హోదా రావాలనే ఆశ కాదు మనకు ఉండాల్సింది. వాళ్ళకున్న కొరతలు చూసి నీ కృతజ్ఞత రావాలి. వాళ్ళు కూడా ఈ గొప్ప రక్షకుడిని ఎరగాలి. అయ్యో, వీరు ఇన్నున్నాయి కానీ రక్షకుడు లేరే అనే గ్రహింపు నీకు కలగాలి. అంతేకాదు వారి జీవితాన్ని చూస్తున్నప్పుడు, దేవుడు లేని వాని జీవితాలు చూస్తున్నప్పుడు పైకి బాగుంటారు. మీరు కదిలిస్తే వారి గుండెల నిండా ఎన్ని వేదనలు ఉంటాయో, ఎన్ని సమస్యలు ఉంటాయో, ఎన్ని తొందరలు ఉంటాయో మనకు అర్థమవుతుందండి. దేవుడు నిన్ను నీ ఉద్యోగ స్థలంలో ఉద్యోగం చేయటం కోసం పెట్టాడు అనుకోవద్దు. నిన్ను అక్కడ ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టాడు. యోసేపు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం అండి. యోసేపుని ముద్దు బిడ్డ ఇంట్లో, వాళ్ళ నాన్నకు చాలా ఇష్టం. రాహేలు తనకి ఇష్టమైన భార్య కుమారుడు, లేక పుట్టినవాడు, సుందరుడైన వాడు. యోసేపుని ఎంతో ప్రేమించాడు. 10 మంది కుర్రోళ్ళు ఇంకా ఇతర కొడుకులు ఉన్నా కూడా. అందుకే వాడికి రంగులు చొక్కా కుట్టించాడట. అంత ముద్దుగా పెరిగాడు ఆ బిడ్డ. అందుకే ఈ అన్నలందరికీ కొంచెం అసూయ, కలలుగానే వాడు వచ్చాడు అని అతను అసూయపడేవాడు. అంత ముద్దుగా పెరిగిన వాడు ఒక బానిసగా అమ్మబడినప్పుడు, ఆ పోతీఫర్ ఇంటిలో ఉన్నప్పుడు, ఎందుకు వచ్చిన బతికిది, చచ్చిపోతే బాగుండు, నా బతికిట్ అయిపోయిందే అని అనలేదు. అక్కడ సాక్షిగా నిలబడ్డాడు. దేవుడు అతనికి తోడై ఉండను అన్నది బైబిల్లో. యోసేపుని బట్టి పోతీఫర్ గృహము ఆశీర్వదించబడింది. నిన్ను బట్టి నీ ఆఫీస్ అంతా ఆశీర్వదించబడాలి. నిజంగా చెప్పాలంటే నీ బిడ్డలు వెళ్ళే స్కూల్స్ను, నీ బిడ్డను బట్టి స్కూల్ పిల్లలందరూ ఆశీర్వదించబడాలి. అది దేవుని నిర్ణయం. అది నిజమైన క్రైస్తవుడిచ్చే ఆశీర్వాదం. చెయ్యని నేరాన్ని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో పడేస్తే నేను చెయ్యలేదు కదా ఏ తప్పు, అన్యాయంగా నన్ను వేశారని బాధపడటానికి ఎన్నో ఉన్నాయి. కానీ అక్కడ ఏం చేశాడో, ఏం చేశాడో చెప్పండి, మీకు ఏమైనా తెలిస్తే. ఏం తెలీదా? మీరు ఎప్పుడు జైలుకి వెళ్ళలేదా? రాజుగారి దగ్గర పానదాయకుడు, భక్షదాయకుడు అంటే అర్థం ఏంటి? రాజుగారికి ఫుడ్ సప్లై చేసేవాడు, వైన్ సప్లై చేసేవాడు, ద్రావకాలు ఇచ్చేవాడు, పదార్థాలు పెట్టేవాడు. అంటే వీళ్ళు ఎంత హోదా వెళ్ళదే. రాజుగారి భోజనం పెట్టేవాళ్ళు ఏం భోజనం తింటారు? అసలు చెప్పాలంటే రాజుకు పెట్టకముందు వీళ్ళు తిని టేస్ట్ చూసి అందులో ఏం విషయం లేదని గ్యారంటీ చేసుకొని అప్పుడు ఆయన పెట్టాలన్నమాట. అంటే టేస్ట్ చూస్తానికే సగం తింటాడు, మిగిలిపోయిన తర్వాత మిగిలినంతా తింటాడు. పోనీ ఎక్కడ ఉంటాడైనా? గుడిసెలో వండుకొస్తాడా? రాజుగారి భవనంలోనే వండుతాడు. రాజుగారికి సర్వ్ చేస్తుంటే రాజుగారు ఉన్న దగ్గర ఇసునికలతో ఇసిరేవాళ్ళు. అప్పుడు ఏసీలు లేవుగా. అంత భోగాలు అనుభవించిన వాళ్ళు వాళ్ళ మీద కేసు పెడితే, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి చెరసాల్లో పెడితే చెప్పకూడదు తినాల్సి వచ్చేటప్పటికే వాళ్ళ మొహాలు ఏమైపోయినాయి అంట? 7 మొహాలు వేసుకొని కూర్చొని ఉన్నారు అక్కడ. ఏంటండి 7 మొహాలను ఎవడు చూస్తాడు? యోసేపు కూడా ఏడుచే స్థితిలోనే ఉన్నాడు. కానీ ఆయన ఏడవటంలా ఏడుస్తున్న వాళ్ళని చూస్తున్నాడు. ఆయన వెళ్ళి అడిగాడు, ఏమైంది మీకు, ఎందుకు అలా ఉన్నారు? వాళ్ళు చెప్పారు, వాళ్ళకు వచ్చిన కళ చెప్పారు, వాటికి భావం చెప్పాడు. ఏంటంటే, మీరు బయటికి వెళ్ళినప్పుడు రాజుగారికి నన్ను గురించి
చెప్పండి అని ఒక మాట చెప్పాడు. పోయారు వాళ్ళు రిలీజ్ అయ్యి. ఆయన చెప్పినట్టే ఒకడేమో శిరచ్ఛేదం చంపేశాడు, ఒకడేమో నిర్దోషిగా నిరూపించారు. ఆ నిరూపించబడ్డాడు ఇంకెంత కృతజ్ఞత ఉండాలి, తన కొలీగ్ చచ్చిపోయాడు. ఈయనకేమైనా గుర్తుందా? 2 సంవత్సరాలు గుర్తు రాలా. ఆ తర్వాత గుర్తొచ్చింది. ఫరోకి కళ్ళు వచ్చి భావం ఎవరు చెప్తాడంటే అప్పుడు గుర్తొచ్చింది మనుషుడికి. కానీ దేవుడి ఏర్పాటు చూడండి, దేవుని ప్రణాళిక. దేవుడు ఒక వ్యక్తిని సింహాసనం ఎక్కించాలన్నప్పుడు ఎలా ట్రైన్ చేశాడో చూడండి. అక్కడి నుంచి ముందు ఐగుప్తుకు తెచ్చాడు, కానీ పల్లకీలో తేల, గుర్రం మీద తేల, రథంలో తేల, తండ్రి పంపించినట్టు పంపించాడు. అక్కడి నుంచి చెరసాల్లో తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి 24 అవర్స్లోనే చెరసాల్లో క్షౌరం చేయించి బయటికి తీసుకొచ్చిన వెంటనే ఏం చేశారండి? ఐగుప్తు దేశానికి రాజుగా పట్టాభిషేకం చేసేసాడు. దేవునికి అన్నీ తెలుసు. ఎవరిని హెచ్చించాలి, ఎవరిని దింపాలన్నది ఆయనకి బాగా తెలుసు అండి. చెరసాల్లో కూడా యోసేపు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. చెరసాల నాయకుడంట తాళం చేతులు తీసుకొచ్చి, బాబు నాకు వీళ్ళు అదుపులో పెట్టుకోలేకపోతున్నాను, ఇదిగో నువ్వే చూసుకో వీళ్ళందరినీ. హీ బికేమ్ ఏ లీడర్ దేర్. చెరసాల అధిపతి తాళం చేతులు యోసేపుకి ఇచ్చేశాడు. వీళ్ళందరూ నువ్వు చెప్పినట్టు నీ కంట్రోల్లో తీసుకోమన్నాడు. మేము మెడ్రాస్ సెంట్రల్ జైలుకి వెళ్ళి సేవ చేసేవాళ్ళం. అప్పుడు ఆ అకేషన్స్కి ఆగస్ట్ 15th కొన్ని అకేషన్స్లో మాత్రం ఇన్నర్ ప్రిజన్ అని ఉంటుందండి. అంటే ఆ జన్మ కారాగార శిక్ష వేసిన వాళ్ళకి లోపల ఉంటుంది. వీళ్ళు వాళ్ళని కలవరెవరు. మామూలు వాళ్ళు చిన్న చిన్న నేరాలు, పిక్ పాకెట్లు చేసిన వాళ్ళు, సందేహ కేసులు, వ్యభిచార కేసులు అవి ఉన్నాయి బయట, వాళ్ళందరూ కలవచ్చు. కానీ వీళ్ళు హత్యలు చేసిన వాళ్ళు భయంకరమైన క్రిమినల్స్ అన్నమాట. వాళ్ళ దగ్గరికి సంవత్సరానికి 1-2 సార్లే పోనిస్తారు. ఒకసారి అలా పోయాను, మమ్మల్ని పోనిచ్చారు లోపలికి. పోనిస్తే వాళ్ళందరూ ఎట్టున్నారు అనుకున్నారు. ఆ జైలర్లు కర్రలు పట్టుకొని తిరుగుతుంటే వీళ్ళు వాళ్ళని ఏం ఏడిపిస్తున్నారంటే, ఇటు తిరిగితే అటు పరిగెడతాడు, చెట్టు ఎక్కేసి కూర్చుంటాడు ఒకడో, దూకేస్తాను అంటాడు ఒకడేమో చైన్ తీసుకొస్తాడు, నిన్ను కొట్టేస్తాను అంటాడు. ఆడు చెప్ప తీసుకొని అన్నం పెడతావురా, కూర్చోమంటే ఆడు కూర్చోడు, నెత్తిమే పెట్టుకుంటాడు చెప్ప. అసలు ఎట్టుందంటే గందరగోళం. ఎందుకంటే వాళ్ళకి ఇంకేంటి, మ్యాక్సిమం శిక్ష చేసేసారు. నువ్వు కొట్టేది లేదు, చేసేది లేదు, కాబట్టి ఇంక తెగించేసి ఉంటారనమాట. ఆ జైలర్ల శ్రమ చూసినప్పుడు యోసేపుది గుర్తొచ్చింది. ఆ చెరసాల్లో ఉన్నాడు, అదుపు పెట్టుకోలేక యోసేపుకి అప్పచెపితే యోసేపు మాట అందరు విన్నారంట. నా మాట ఎవరెనరో అంటుంటారు చూడండి. ప్రభు నీ పక్షంలో ఉంటే, ప్రభు ప్రేమ నీలో ఉంటే, ప్రభు జ్ఞానం నీలో ఉంటే, ప్రభు కృప నీకు తోడై ఉంటే, నీతో ఉన్న వారందరూ ప్రభువును అంగీకరిస్తారు, నీలో ప్రభువును చూడగలుగుతారు. పౌలు కూడా చాలా సంవత్సరాలు చెరసాల్లో పెట్టబడ్డాడు. చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన చాలామందిని సంపాదించాడండి. అందులో ఒకడిని గొప్ప విశ్వాసగా చేశాడు. యజమాని దగ్గర తిరిగి పంపించి క్షమాపణ అడిగేటట్టు చేశాడు. ఎవరైనా? ఓనేసిమో. ఏంటంటే యజమాని ఇంట్లో దొంగతనం చేసి చెరలోకి వెళ్ళాడు. పౌలు పెట్టిన చెరలోనే ఈయన ఉన్నాడు. పౌలు అతన్ని చూసి పలకరించి అక్కడ కూడా ఆత్మను సంపాదించాడు. జైల్లో ఉన్నాను, నేనేం ఆత్మను సంపాదించను. ఏంటండి, ఆ రాణు వారిని పెట్టినప్పుడు 4 గంటలకు ఒకసారి ఏంటంటారు, టీం మారుతుంది. నలుగురు సైనికులు ఉంటారు. టీం మారుతుంటే 6 గంటలు 8 గంటలు పౌలతో ఉండాలి, వాళ్ళు పక్కనే ఉండాలి. వాళ్ళ చేతికి వీళ్ళ చేతికి సంఖ్యలు వేసి పెడతారు ఆ రోజుల్లో. సో సంఖ్యలు వేసి పౌలు పక్కన ఉన్నోడికి ఏం చేస్తుంటాడైనా, యేసు ప్రభుని గురించి చెబుతూనే ఉన్నాడు. పీక్కొని పోవడానికి లేదు, ఈయనని అంటానికి లేదు. ఏంటంటే ఈరోజు మనకి ఎన్ని అవకాశాలు ఉన్నా, ఒక చక్కటి మీటింగ్కి వచ్చినప్పుడు ఎంతమంది ఈ రోజున మన సంఘంలో కొత్త వారు వస్తున్నారండి, ఆశతో వస్తున్నారండి. ఎవరికైనా భారం ఉందా? ఈయన కొత్తగా వచ్చాడు ఈ సహోదరుడు, బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు, అయ్యగారిని చూడాలా, మీ పేరేంటండి, ఏ ఊరు నుంచి అండి, ఏం చేస్తారండి, మీకోసం ఉన్న ప్రార్థన భారాలు ఉన్నాయి, ఈ కాగితం మీద రాసి ఇవ్వండి. ఇచ్చారా మీ ఫోన్ నెంబరు? ఎవరిని అడుగుతారా?
అన్ని గేట్లు దాటి అక్కడ మెయిన్ గేటు దాటుతారు, ఈ గేటు దాటుతారు, అక్కడ 10 మంది వాలంటీర్స్ దాటుతారు, ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వస్తారు, అక్కడికి వస్తారు, ఇక్కడ నిలబడతారు, నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చాక నేను అడిగేది అదే, నెంబర్ ఇచ్చారా? ఇవ్వలేదండి. పేపర్ ఇవ్వలేదా? లేదండి. అంటే 100 మందిలో ఒకరిని వదిలేస్తే పర్వాలేదా? 100 మందిని 99 వదిలిపెట్టి ఒకరిని పట్టుకోమన్నాడు కదా ప్రభు. ఏంటండి? అది కాదండి, మేము ఇచ్చిన వాళ్ళందరినీ మీరు అడగకుండా ఇవ్వనోళ్ళే అడుగుతున్నారంటే మరి వాళ్ళే అడుగుతారు. మరి వాళ్ళే తెలుసుకోవాలి కదా, వాళ్ళనే పట్టించుకోవాలి. తప్పిపోయిన దాన్ని వెతకాలి, పట్టించుకోవాలి. మళ్ళీ రారు, మళ్ళీ దొరకడు నీకు. డిఎల్ మూడి అనే భక్తుడు అనేవాడు, నీకు చేతికి వచ్చి నీకు అందుబాటులో ఉన్న ఒక మనిషికి మళ్ళీ నీవెన్నడూ అతన్ని చూడవేమో అన్నంత ఘాటుగా, అన్నంత భారంతో అతనికి సువార్త చెప్పు. ఫైనలైజ్ చేసుకో. రేపు అనుకో. చెప్పదలుచుకుంది ఏదో స్పష్టంగా చెప్పేయి. మళ్ళీ ఒక అవకాశం రేపు వస్తుందా అనుకోవద్దు. ఎస్, రేపు మంది కాదు. విశ్వాసంలో మనం వృద్ధి చెందడం లేదండి, డబ్బు ధనవృద్ధి చేసుకోవాలనుకుంటున్నావు. అలాంటి మనసు కలిగిన వాళ్ళు ఎవరిని ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? నేను అంటున్నా ఏంటంటే, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక పౌలు అనగలుగుతున్నాడు. నేనంతా దౌర్భాగ్యుడను. మానవుని జీవితం ఎంత దౌర్భాగ్యమో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మన బర్రెలు, గేదెలు, గొర్రెలు టూత్పేస్ట్ అక్కర్లా, బ్రష్ అక్కర్లా, పళ్ళు తోముకోవి. మనం పళ్ళు తోముకోకపోతే నీ పక్కన ఎవడన్నా కూర్చోగలడా? అసలు నీ వాసన నువ్వు భరించగలవా? ఏంటంటే ఎన్ని పేస్టులతో ఎన్ని కడిగినా మళ్ళీ తెల్లారేటప్పుడు గబ్బే. ఎంత స్నానం చేసినా మనకు వచ్చేది ఏంటంటే వాసన. ఏంటో మొన్న కొట్టుకున్న స్ప్రే వాటర్ వాసన వస్తుంది. ఏబే, ఎన్ని స్ప్రే బాటిళ్ళు కొట్టుకున్నా పెర్ఫ్యూమ్స్ పోసుకుంటూనే ఉంటారు. పెర్ఫ్యూమ్ ఘాటుకు ముందు, ఘాటు కంటే మించిన ఘాటు మన చెమట ఘాటు. అది ఇది కలిసి భయంకరమైన కంపు. అలా మొదటిసారి ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఫ్లైట్ వెళ్ళాం, ముంబై టు ఏం ఎయిర్పోర్ట్ అది, తెలేవి. మొత్తం ఫారినర్స్ ఉన్నారు, అందులో తెల్లగా ఉన్నారు అందరూ. అబ్బా, ఎన్ని రోజులకు రా తెల్లవాళ్ళ మధ్య కూర్చున్నాను అనుకున్నా. కాసేపటికి మొదలుపెట్టింది చూడండి. ఏంటి? తెల్లవాళ్ళ వాసన. ఇండియన్ వాసనే పర్వాలే, రకరకాలు ఉంటాయి మసాలాలాగా. అది ఒకటే రకంగా ఊపిరి ఆడలేక, నిజంగా చెప్తున్నాను, చేతులు మన ముఖాన్ని గడ్డం పెట్టుకొని భరించలేకపోయాను. స్నానాలు తేరు కదా, నెలకోసారి చేస్తారేమో మరి. ఏంటండి దౌర్భాగ్యం? అంత కష్టపడతావు, అంత వండుకుంటావు, తింటావు, మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ వండాలంటావు. కడగాలి, పెట్టాలి, మళ్ళీ తినాలి, లేవాలి, మళ్ళీ పోవాలి, మళ్ళీ ఉద్యోగం, మళ్ళీ పని. ఇంతకంటే దౌర్భాగ్యం జీవితం ఏమైనా ఉందా? ఇంత సంపాదిస్తున్నావు, ఇంత సాధించుకుంటున్నావు, చివరికి ఏం మిగిలింది? రిటైర్మెంట్ అయిన తర్వాత చాలామందికి ఏం మిగులుతుంది? వాళ్ళ బీపీలు, షుగర్లు, కీళ్ళ వాతం, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, వాటితో పెన్షన్ డబ్బులు అదేదో వస్తుందో ప్రావిడెంట్ ఫండ్, అవన్నీ ఆపరేషన్లకి, మందులకి సరిపోతున్నాయి. ఈ మాత్రం జీవితానికి మనుషుడు ఎందుకు కకృతి పడతాడు? నా నీతిని, రాజ్యాన్ని వెతకండి. ఇవన్నీ నేను మీకు ఊతపదంలాగా అలవాటైపోయిందండి దేవుని వాక్యాలు కొన్ని. ముందు నన్ను వెతుకో, ముందు నాకు ప్రథమ స్థానమి, ముందు నాకు ప్రయారిటీ, ముందు నా విషయం ఆలోచించు. నీ ఉద్యోగం గురించి ఆలోచించుకో, నీ అధికారుల గురించి ఆలోచించుకో, నీ బంధువుల గురించి ఆలోచించుకో, నీ స్నేహితుల గురించి ఆలోచించుకో, నిన్ను గురించి నువ్వు ఆలోచించుకోకు. నన్ను సంతోషపెట్టు, నీ అవసరతలన్నీ నేను తీరుస్తాను. చేసి చూడండి. కొదువు అనేది మనకు ఉండదండి. పొద్దున్న లేస్తే నేనేం తిందామా, నేనేం తాగుదామా, నేనేం సంపాదించుకుందామా. పిల్లికి బిచ్చం పెట్టరు కొంతమంది. ఇంకొకళ్ళ గురించి ఆలోచించరు. పొద్దున్న లేస్తే భార్య గురించి ఆలోచించే భర్తలు ఎంతమంది ఉన్నారు?
భర్తలు వేసి కూర్చుంటే భర్త గురించి ఆలోచించే భార్యలు ఎంతమంది ఉన్నారు? ఈ రోజుల్లో గమ్మత్తుగా ఉందండి జీవితం. ఏమ్మా మీరు ముందున్నోళ్ళ ఈ రోజుల్లో ఉన్నోళ్ళ? భర్త గురించి ఆలోచిస్తారా? పొద్దున పోయాడు ఇంకా రాలేదు, ఏమన్నా వేడివేడిగా చేసి పెట్టాలి. ఏంటండి, మా అమ్మగారు గుర్తొస్తారు నాకు ఆడవాళ్ళ గురించి చెప్పినప్పుడల్లా. నా జీవితాన్ని ప్రభావితం చేసింది మా తల్లి. ఆయన వస్తాడు అనగానే వేడివేడిగా పకోడీలు, వేరుశనగ పప్పు వేయించి పెట్టేవాళ్ళు. అబ్బాయి ఎంత ఇప్పుడు టేస్ట్ గుర్తొస్తే నోరు ఓడుతుంది నాకు. వేడివేడిగా అంత బెల్లం మొక్క పక్కన పెట్టి తింటే ఉంటుంది చూడు. ఇలాంటి వర్షానికి ఏం లేదు, వచ్చావా నాయనా పేక తినటానికి? తినే వచ్చి ఉంటావులే, తినే వస్తున్నారులే, అది కూడా వీళ్ళ తప్పేం లేదులే, మీ తప్పేం లేదులే. భార్యాభర్తలుగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు సంసారం చేశాక కూడా ఒకరి మీద ఒకరికి ఎప్పుడు కంప్లైంట్స్ ఇమ్మంటే రెడీగా ఉంటాయండి. మీ ఆయన గురించి కొంచెం కంప్లైంట్ ఇవ్వమ్మా, నాలంటోడైతే చెప్పర్లేండి, ఆయన ఎదుర్కొంటూ పెట్టి అడిగితే అసలు చెప్పరు. లేకపోతే చెబుతూనే ఉంటారు. పోనీ నీ ఫాల్ట్స్ ఏమన్నా చెప్తావా? నీ బలహీనతలు చెప్పవు. ఇంత తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసిన తర్వాత ఎంతమంది తల్లిదండ్రులు ప్రతి కృతజ్ఞత కలిగి ఉన్నారు? ఎప్పుడు చూసినా మా నాన్నట్ట మా అమ్మెట్ట అంటారే కానీ వాళ్ళు చేసిన ప్రేమ, చూపించిన ప్రేమ, చేసిన త్యాగం మాట్లాడుకోరు. ఒక ఆవు ఈంతేనండి, మీరు ఎప్పుడైనా చూసారో లేదో, ఆవు అలా ఈయన వెంటనే ఆ లేక దూడ ఎగిరి గొంతులు వేసుకుంటూ వాళ్ళ తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తిరుగుతుంటే ఆ తల్లి నోటుతో దాన్ని నాకుతూ ఉంటుంది. ఇలాగా ఆ బంధం ఇవాళ తల్లికి బిడ్డకు లేదు. ఆడ బిడ్డను తీసుకెళ్ళి అక్కడెక్కడో పడేస్తారు అంతే. అమ్మమ్మ దగ్గర పెరుగుతుంది అంటారు కొంతమంది. దేవుడు ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు జంతువుల కంటే ఉన్నత స్థితిలో మనం ఉండాలి. దిగ్గుమాలిన వాడివి, దరిద్రుడువు, గుడ్డివాడవు, దిగంబడబోయినావు, నెరుగక ధనవంతుడు ధనబుద్ధి చేసుకుని నాకేం కొదలు అనుకోవచ్చు, ధనబుద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టవేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నా. పౌలు అంటున్నాడు అందుకే, అయ్యో రండి అక్కడికి వచ్చేయండి మళ్ళీ, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరముని నన్ను ఎవడో విడిపించును. ఆ రోజుల్లో రోమన్ ప్రభుత్వంలో ఎవరైనా ఒకరు చంపిన వాని మెడకి ఆ చచ్చిన శవాన్ని వేసి కడతారంట. వాడికి అదే పనిష్మెంట్. చచ్చినోడి శవాన్ని తీసుకొచ్చి చంపినోడికి వెనకాల కట్టేస్తారు. 1-2 రోజులు బాగుండొచ్చు, ఒక రోజు బాగుండొచ్చు, సెంట్ అది స్ప్రే కొడతారు కదా చచ్చిన వాళ్ళకి, మంచి వాసన వస్తుంది. 2వ రోజుకి 3వ రోజుకి ఏమొస్తుంది? మనిషి చచ్చిన వాసన చూసిన వాళ్ళు ఎవరు ఉంటే చేయి చూపించండి. ఎవరు చూడలేదా? అయ్యో మిమ్మల్ని అందరినీ మార్చురికి పంపించాలి. నూరువీరాస్వామి స్ట్రీట్లో ఉన్నప్పుడు మా పైన ఫ్లాట్లో ఉన్నోడు చచ్చిపోయాడు. వాడు ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఎందుకు చచ్చిపోయాడు తెలీదు, తలుపు వేసే ఉంది, ఎవరికి తెలియలేదు. 3వ రోజుకి ఆ 3 రోజులు మేము ఎలక తెచ్చింది ఎక్కడో అని ఇల్లంతా ఎత్తుతున్నాను. నేనైతే నా ముక్కులు బాగా ఈ బ్యాడ్ స్మెల్ గుర్తిస్తే వెంటనే గుర్తిస్తాను. నేనే అనుకుంటే ఎదురింటి వాళ్ళు వచ్చి ఏదో వాసన వస్తుందండి, మీ ఇంట్లో ఏమైనా తెచ్చిందా అని వాళ్ళు అడుగుతున్నారు. మేమే మిమ్మల్ని అడుగుతాం అనుకున్నాం, మీ ఇంట్లో ఏమైనా తెచ్చిందా? ఎలకో మొదటి రోజేమో బల్లి అనుకున్నాం, బల్లి తెచ్చినా కూడా వాసన వస్తుంది, తెలుసో తెలీదు. ఎలుగు చచ్చితే బలి గుళ్ళిపోయిన వాసన వస్తుంది. కానీ 3వ రోజుకి ఈ వాసన ఎంత ఘాటుగా ఉందంటే ఎదురుగుండా ఫ్లాట్ల వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చేస్తుంది వాసన ఎక్కడి నుంచి వస్తుందని తలుపులు తాళాలు కొట్టి చూస్తే చచ్చిపోయి కుళ్ళిపోయి ఉన్నాడు అక్కడ 3వ రోజు, ఎవడో లేకుండా. భయంకరమైన వాసన. ముక్కులకి గుడ్డలు కట్టేసుకొని ఆ శవాన్ని వాళ్ళు తీసుకుపోయేదాకా, తీసుకెళ్ళిన తర్వాత కూడా వాసన వచ్చనే ఉందండి. మా ఇల్లండి డెటాల్తో కడుక్కున్నాం. ఏంటండి, ఈ చంపినోడికి
వెనకాల 3వ రోజు 4వ రోజు అయ్యేటప్పటికి ఆ వాసన వస్తున్నప్పుడు ఏం చేస్తాడు వాడు? ఆ వాసన తట్టుకోవడానికి పరిగెడతాడంట. పరిగెడితే ఏమవుద్ది? వాసన కూడా ఉంటుంది అంతే. ఇంకా పరిగెత్తేటప్పుడు ఆ బాడీ కదిలితే లోపట ఉందంతా కుళ్ళు బయటికి ఎక్కువ అయిపోద్ది. అప్పుడు అరుచుకుంటూ కేకలు, ఎవడు ఇడిచిపెడతాడు? ఇడిపించడానికి లేదు. ఎవడన్నా ఇడిపించాడంటే ఇద్దరిని కలిసి వాడికి కడతాడంట. ఇంకెవడు ఇడిపిస్తాడు? సొంత అమ్మ నాన్న ఉన్న, తమ్ముడు చెల్లు ఉన్న ఎవరు ఇడిపిస్తారు? ఇక అప్పుడు అరుస్తాడంట, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణ శరీరము నుండి నన్ను ఎవడో విడిపిస్తాడు. దాన్ని ఉపమాన రీతిగా పౌలు చెప్పాడు, నాలో ఇంకొక శరీరం, కుళ్ళిపోయిన శరీరం ఒకటి ఉంది. నా శరీరంలో మంచి లేదు, నాలో పాపం ఉంది. కొంచెం ముందు చదివారు చూడండి, 14వ వచనం. ధర్మశాస్త్రం ఆత్మమే అయితే నేను పాపమునకు అమ్మబడిన శరీర సంబంధనై ఉన్నాను. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. నేను చెయ్యాలనుకుంటున్నాను. అందరూ మంచి చేయాలని అనుకుంటారండి. మానవుడికి ఉన్న జ్ఞానం, మనసు అది. నేను తాగకూడదు అనుకుంటున్నానండి. నేను ఏం చేయమంటారు? తాగలేకపోతున్నాను, తాగకుండా ఉండలేకపోతున్నాను. నేను ఈ పాపం చేయకూడదు అనుకుంటున్నాను, చేయకుండా ఉండలేకపోతున్నాను. నేను అబద్ధం ఆడకూడదని నిర్ణయించుకున్నాను, కానీ అబద్ధాలు వచ్చేస్తున్నాయి. ఇంకెప్పుడు బూతులు ఆడనని నేను చెప్తున్నాను, కానీ నాకు బూతులు వచ్చేస్తున్నాయి. ఇంకెప్పుడు పక్కవారిదాన్ని ఏది ఆశించకూడదు, అసూయపడకూడదు అనుకుంటున్నాను, నా వల్ల కావట్లా. నా కోపాన్ని ఎంత అణుచుకుందామని ప్రయత్నిస్తున్నాను, కోపం వచ్చేస్తుంది. ఏంటంటే నేను చెయ్యకూడదు అనుకుంటున్నాను, కానీ అదే చేస్తున్నాను. ఏది చెయ్యాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. కారణం 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచి ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైంది చేయవలనని కోరిన కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుటకు నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేసిన ఎడల దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను గాను. కాబట్టి నాలో ఒక నియమం ఉంది, ఏదో ఒక ఫోర్స్ ఉంది నాలో. నేను చేయకూడదు అనే దానిని చేసేటట్టుగా చేసే 2 తత్వాలు ఉన్నాయి నాలో, స్వభావాలు ఉన్నాయి. శరీరం ఉంది, ఆత్మ ఉంది. నా యందు పాపమే కానీ నేను కాదు. అది ఎక్కడ చదివేశారా? నేను కాదు, పాపమే నాలో ఉన్న పాపం. మనం బతికినంత కాలం ఈ శరీరం పాపం అంటే మృతతుల్యమైనది. ఈ శరీరాన్ని ఆత్మతో జయించాలి. అందుకు దేవుడు కావాలి మనకు, అందుకు దేవుని వాక్యం కావాలి, అందుకు దేవుని సన్నిధి కావాలి, అందుకు ప్రార్థన కావాలి. నువ్వు ఎప్పుడో రక్షించబడింటే రక్షించబడతావు, సరిపోతావు. ఎప్పటికప్పుడు నీ శరీరమును జయించటానికి ఆత్మశక్తిని నువ్వు పుంజుకోవాలి. ఆత్మ కార్యాల ద్వారా మాత్రమే శరీరాన్ని జయించగలుగుతాం. చూడండి 8వ వచనంలో అక్కడే ఉంది, మీరు తర్వాత చదువుకోండి, ఇంకా మన టైం అవుతుంది. ఇక్కడ 8వ అధ్యాయం అండి, 8వ అధ్యాయంలో 8వ వచనం, 6వ వచనం చదువు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఎందుకు మనం దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతున్నామండి? శరీర స్వభావానికి చోటు ఇచ్చినవాడు, శరీరానికి ప్రాధాన్యత ఇచ్చినవాడు, శరీరానికి లోబడేవాడు దేవుణ్ణి సంతోషపెట్టలేడు. కాబట్టి దేవుని ఆత్మ మీలో నివసించిన ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు. దేవుని ఆత్మ మనలో నివసించాలి. 12వ వచనం కూడా,
కాబట్టి సహోదరులరా, శరీరానుసారంగా ప్రవర్తించడం మనం శరీరమునకు రుణస్థలం కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా చావలసి ఉందరు కానీ ఆత్మచేత శరీర కార్యములను చంపిన ఎడల ఆత్మచేత శరీర కార్యాలను చంపాలి. మన శరీరంలో మంచి లేదు, శరీరాన్ని మనం చంపుతూనే ఉండాలి. అంటే కత్తులు తీసుకొని చంపుకోకండి. ఎవడైనా నన్ను వెంబడించకోనేడలా ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు ఆయన? తన్ను తాను చంపుకొని, తన్ను తాను లేననుకొని, తన్ను తాను అసహించుకొని, తన్ను తాను వెర్రెత్తి, తమిళ అదనరికే తృణీకరించుకొని, డినై యువర్ సెల్ఫ్, నేను కాదు, నా మాట కాదు, పౌలు అన్నాడు ఇంకో చోట, ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోదునేమోనని నన్ను నేను నలగగొట్టుకుంటున్నాను. రోజు దేవుని సన్నిధిలో నలగాలండి, కర్రలతో కాదు. పరిశుద్ధాత్ముని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, మందిరంలోనో, మీ ఇంట్లోనో, మీ గదిలోనో, దేవుని సన్నిధిలో నిన్ను నీవు పరిశీలించుకొని, నిన్ను మోసగిస్తున్నటువంటి, నీవు జయించలేనటువంటి ఆశలు, కోరికలు, తలంపుల్ని దేవుని సన్నిధిలో నలగగొట్టాలి, పశ్చాత్తాపడాలి. దానికే దావీదు అన్నాడు, విరిగి నలిగిన హృదయం. నీ హృదయాన్ని అదుపులోకి తీసుకోవడానికి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి మన అపరాధాలు, మన బలహీనతలు దేవుని సన్నిధిలో. అప్పుడు మాత్రమే మనం జయశీలుగా ఉండగలుగుతాం. ఎప్పుడో ఆదివారం ఒకరోజు వాక్యం విని మళ్ళీ ఆదివారం వచ్చే విశ్వాసులు ఎలాగా వారి ఆధ్యాత్మిక స్థితిలో వర్ధిల్లుతారు? ఎలాగ వారి శరీరపు కార్యాలను అధిరోహించగలుగుతారు? రోజంతా శరీరానుసారులతో తిరుగుతున్నాం. మీరు పనిచేసే స్థలాల్లో అందరూ అవిశ్వాసులే, మీరు ప్రయాణం చేసే స్థలాల్లో అందరూ లోకస్తులే, అందరూ లోక కార్యాలు మాట్లాడుకుంటారు, లోక విషయాలు మాట్లాడుకుంటారు. నీకు దేవుని గురించిన ధ్యాస ఎలా వస్తుంది? అసలే డ్యూటీ ఓటీ అని పరిగెడుతున్నావు. నీ డ్యూటీకి వెళ్తున్నావు, డ్యూటీలోకి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్లో వాళ్ళతోటే ఉంటున్నావు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పడుకొని నిద్రపోతున్నావు, లేకపోతే ఇంకేదో అనవసరమైన వాటిని మళ్ళీ చూసుకుంటూ కూర్చుంటున్నావు, టీవీలోనో సెల్లోనో. ఎప్పుడు మరి ఆత్మకు బలం ఏది? ఆత్మతో శరీరాన్ని చంపాలంటే ఏ రోజుకు ఆ రోజు మోకాళ్ళ మీద పడ్డప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని దర్శిస్తాడు, మన బలహీనతలు చూపిస్తాడు, మనల్ని మనం శుద్ధి చేసుకుంటాం. ఏ రోజుకు ఆ రోజు లోకమాలిన్యం నుండి మనం శుద్ధీకరించబడాలండి. మనం నోరు కడుక్కోవటం ఎంత ముఖ్యమో, స్నానం చేయటం ఎంత అవసరమో, దేవుని వాక్యం అనే ఉదక స్థానం మనకు అవసరం. పరిశుద్ధిని ప్రభువు సన్నిధిలో ఆధ్యాత్మిక బలం పుంజుకోవటం అంత అవసరం. నువ్వు రోజంతా సెల్ ఫోన్ వాడితే రాత్రంతా ఏం చేస్తావండి? ఛార్జ్ పెట్టుకుంటావు. ఎంతసేపు పెడతారండి? ఇప్పుడు కొత్త ఛార్జర్లు వచ్చాయంట, షార్ట్గా అయిపోతాయంట. ఎంత అండి? 4 hours 5 hours ఛార్జ్ అవుద్ది. అదంతా కరెక్ట్గా బ్యాటరీ లైఫ్ పెరుగుద్దంట. అది ఎక్కువసేపు దిగిపోదంట. ఏంటి ఆప్టిమైజ్ అంటే అర్థం ఏంటి? తగినంతగా నేను నైటు 1 గంటకి ఛార్జ్ పెడితే తెల్లారి 10 గంటలకు అవుద్ది ఛార్జ్ అని చూపిస్తుంది నాకు. ఏంది ఎంతసేపు ఛార్జ్ అంటే ఆప్టిమైజ్ ఛార్జ్ అని ఉంటుంది. అది ఏందో మరి నేను అనుకున్నా, చూసిన అన్నిట్లో నేను పాఠం నేర్చుకుంటా. ఓహో, మనం కూడా ఎంతసేపు ఛార్జ్ అవ్వాలి దేవుని సందులో? 40 minutes కాదు, ½ an hour ఛార్జ్ కాదు. ఎప్పుడండి? 1 గంట నుంచి తెల్లారి 10 గంటల వరకు ఎంత అయింది? 9 hours ఛార్జ్ అవ్వాలి, 8 hours ఛార్జ్ అవ్వాలి. 8 hours ఆత్మను బలపరుచుకోవడానికి వాడాలి మనం. 8 hours ఎన్ని అవర్స్ ఇచ్చాడు దేవుడు? 8 hours ఎంత అందులో? ఓన్లీ 1/3. మిగిలిన 16 గంటలు ఏం చేస్తావు? 8 గంటలు పని చేసుకో, ఇంకా 8 గంటలు ఏం చేస్తావు? ఏంటో పోనీ 8 గంటలు ఇష్టవశం చేసుకో, నిద్రపో. పోనీ 6 గంటలు నిద్రపో, ఇంకో 2 గంటలు నీ మిగిలిన వాటికి ఉపయోగించుకో. ఇంకెంత మిగిలిన దేవునికి ఇవ్వడానికి? టైం లేదు అంటారు ఏంటండి? బుధవారం ఆధ్యాత్మిక బలం పొందితే శుక్రవారం దాకా ఉండదా? శుక్రవారం పొందింది ఆదివారం దాకా ఉండదా?
మధ్యలో మీరు మెయింటైన్ చేయరా? మధ్యలో మీరు దానికి యాడ్ చేయరా? రోజు దేవునితో సమయం కనీసం 2 గంటల 40 నిమిషాలు గడపాలని మీకు తెలీదా? ఎంతంటే దశంభాగం? దశంభాగమే ఇవ్వనోళ్ళకి దశమ సమయం ఎట్టిస్తారు? ఏమండి, దశంభాగం గురించి చెప్పడానికి చాలా భయంగా ఉంది నాకు. క్రైస్తవులంటే, బోధకులంటే దశంభాగం తినేసే వాళ్ళనే పేర్లు తెచ్చుకుంటున్నారు ఇవాళ. కానీ దశంభాగం మీ గురించి చెప్పకపోతే, అది ఇవ్వకపోతే పాస్టర్లు నష్టపడుతున్న సంగతి పక్కన పెట్టండి, సంఘాలు మూలపడుతున్న సంగతి పక్కన పెట్టండి, ఎవరు పాడయ్యేది? దొంగల్లారా. ఎవరన్నా నేనన్నానా? మీరు దొంగిలించుచునే ఉంచితేమి, మేము ఎవరి వద్ద దొంగిలితిమి? నా దశమ భాగములను కానుకలను నాకు ఇవ్వక మీరు దొంగిలిస్తున్నారు. నా మందిరములో ఆహారం ఉండినట్లు మీ దశమ భాగములు కానుకలు నాకు తెచ్చి ఇవ్వండి. నేనేం చేస్తానన్నాడు? ఆకాశపు తలుపులు తెలిసి మీకు 2 ఇస్తానన్నాడా? 3 ఇస్తానన్నాడా? ఏమన్నాడండి? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీకు ఇస్తానంటున్నాడు. నమ్మరే. ఆధ్యాత్మికంగా నమ్మిన వాళ్ళు త్యాగం చేస్తారండి. ఆధ్యాత్మికంగా నమ్మిన వాళ్ళు ఇస్తూనే ఉంటారు. ఇస్తున్నోళ్ళ కానుకలు పెరుగుతూనే ఉంటాయండి. ఆ కవర్ మీద రాస్తుంటారు కొంతమంది. కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు కానుక ఇస్తున్నప్పుడు స్టార్టింగ్లో వాళ్ళది 40 రూపీస్ వేసిన వాళ్ళు ఇవాళ 4,000, 10,000, 20,000, 30,000 వేస్తున్నారు. నేను కొంతమంది చూసినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తారు. డబ్బుల గురించి కాదు, వాళ్ళు ఏ విధంగా దీవించబడుతున్నారు, ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నారు. ఇయ్యుడి మీకు ఇవ్వబడును. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పెరుగుతున్నప్పుడు ఇచ్చే విషయంలో నమ్మకంస్తుడిగా ఉంటాడు, ప్రార్థించే విషయంలో నమ్మకస్తుడిగా ఉంటాడు, మందిరం విషయంలో నమ్మకస్తుడిగా ఉంటాడు, దేవుని విషయంలో నమ్మకస్తుడిగా ఉంటాడు, ప్రతి విషయంలో కూడా వర్ధిల్లుతాడు, జయశీలుడిగా ఉంటాడు, ఓడిపోయేవాడిగా ఉండడం. పరీక్షించుకొని అప్పుడప్పుడు కేకేస్తే దేవుడు మన కేక విని మనకు విడుదలిస్తాడండి. యెషయా కేకేశాడు. దేవుడు అతని బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్నితో అతని పెదవులకు తెలిసింది, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమో కలిగింది, వెళ్ళిపోడు. నా నిమిత్తము ఎవరు వెళ్తారు? పరిశుద్ధపరచబడిన పెదవులతో నువ్వు వెళ్ళి నా మాటలు చెప్పమన్నాడు. పౌలు కేకేశాడు. కేకేసి ఏమంటున్నాడు? 25వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను, కానీ మనుష్య విషయంలో నేను దైవ నియమమునకును కాబట్టి 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? మనల్ని విడిపించగలిగిన వాడు ఎవడు లేడు ఈ లోకంలో. ఏ ధనవంతుడు మనల్ని విడిపించలేడు, ఏ వైద్యుడు మనల్ని విడిపించలేడు, ఏ బోధకుడు మనల్ని విడిపించలేడు, ఏ మంత్రాలు తంత్రాలు మనల్ని విడిపించలేవు. కానీ ఎవరండి? క్రీస్తు యేసునందున్న జీవము యొక్క ఆత్మ నియమము పాప నియమము నుండి నన్ను, నీలో పాప నియమం ఉంది. నియమం అంటే నీళ్ళు వదిలితే ఎటుపోతాయండి? నీరు పళ్ళ మెరుగు, అదే నియమం. అది అంతే. నీళ్ళు ఎప్పుడు పైకి వెళ్ళవు కానీ కిందకి వెళ్తాయి. ఏంటంటే, కానీ దేవుడు ఏం చేస్తాడంటున్నాడు? నీ కిందకి వెళ్ళే స్వభావాన్ని, నియమాన్ని మార్చేస్తాడంట. నీకు పైకి వెళ్ళేటట్టు నీళ్లు చేస్తాడు. చేశాడా? పైకి వెళ్ళేటట్టు ఎక్కడన్నా బైబిల్లో? ఎక్కడ? చదవండి ఆ పాయింట్. ఎట్ట నిలబడ్డాయో నీళ్ళు నిలబడతావు. ఎక్కడ చూసారా? ఇప్పుడు చూసావని చెప్పండి బైబిల్లో. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం చదవండి. పై నుండి పారు నీళ్ళు బహుదూరమున
దగ్గర ఏకరాశిగా, అంటే ఏకరాశి అంటే ఈ తమిళనాడుకే పుగియలా కువియలు కుప్పలాగా ఏకరాశిగా శిఖరంలాగా నిలబడిపోయాయంట నీళ్లు ఇట్ట పారే నీళ్లు ఇలా పైకి పారుతున్నాయి. ఇంకో విధంగా చెప్పాలంటే ఏమవుతున్నాయి, కిందకి పారటం లేదు, పైకి పారి శిఖరంలాగా రివర్స్ అవుతున్నాయి. మళ్ళీ ఎర్ర సముద్రాన్ని కూడా దేవుడు అలాగే చేశాడు. నీళ్లు పాయలు చేసినప్పుడు రెండు పక్కల గోడల్లాగా నీళ్లు నిలబడ్డాయి. మన జీవితంలో పాప నియమము, అబద్ధం ఆడటము, దొంగతనం చేయటము, కోపగించుకోవటము, ఇవన్నీ సహజంగా వచ్చేస్తాయి, నేర్చుకోకర్లా. దట్ ఈస్ న్యాచురల్. పాతాదాము స్వభావం యొక్క ప్రతి నియమం అది. కానీ ఆ నియమము క్రీస్తు యేసునందు ఆత్మ నియమం వలన మనల్ని విడిపిస్తున్నాడు, మన స్వభావాన్ని మారుస్తున్నాడు. అది క్రైస్తవ్యంలోని ప్రత్యేకత అండి. అది క్రీస్తు చేసేటువంటి ప్రత్యేకమైనది. నన్ను ప్రభు విడిపించగలడు, నన్నెవడు మార్చలేడు, ఇతన్నెవరు మార్చలేదు అనే మాటలు మనం వాడనక్కర్లా. ప్రభువు మన నియమాలను, మన యొక్క స్వభావాన్ని మార్చగలిగినది. వాళ్ళు చాలామంది సాక్ష్యాలు చెబుతుంటారు. సాయంత్రం అయితే సారాయి కొట్టుకెళ్ళేవాళ్ళు సాయంత్రం అయితే దేవుని కొరకు మందిరానికి వచ్చేవాళ్ళుగా మారుతున్నారు. సాయంత్రం అయితే చీకటి స్థలాల్లోకి వెళ్ళేవాళ్ళు సాయంత్రం అయితే మోకాళ్ళుని ప్రార్థించేవారిగా మారుతున్నారు. అది మార్పు. అది ఒకరోజుతో సరిపోదు, అది అనుదినము దేవునితో నడవాలి. అది మనం ఆయన రాజ్యం చేరే వరకు మనం వెనుదిరగకుండా ముందుకు సాగాలి. దయచేసి ఈ రోజు నుండి ప్రార్థనా సమయాలు వృధాపరచుకోకండి. ఎప్పటికప్పుడు దేవునితో సమయం గడపండి. మీలో ఉన్న బలహీనతలు మీరు ఎరగండి, వాటిని ప్రభు దగ్గర ఒప్పుకోనండి. ఏది మీరు ఓవర్కమ్ అవ్వలేకపోతున్నారో, జయించలేకపోతున్నారో, దేని నుంచి మీరు విడుదల పొందలేకపోతున్నారో ఆ విషయంలో దేవునికి నీవు మొరపెడితే, పశ్చాత్తాపడితే, ఏది నీకు చేత కాదు అన్నావో, ఏది నీకు సాధ్యం కాదు అనుకున్నావో అది నెరవేరేటట్టుగా దేవుడు మనకి చేస్తాడు. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థిద్దాం. కొద్ది నిమిషాలు మనం ప్రతి వారు నోరు తెరిచి ప్రార్థించుకుందాం. ఆత్మను సంపాదించాలనే ఆశ, ఆధ్యాత్మిక జీవితంలో బలపడాలనే ఆశ, దైవ నియమము కలిగి బ్రతకాలనే ఆశ, దేవుని కొరకు బ్రతకాలనే ఆశ నాకు దయచేయ. భక్తిలో చల్లారిపోకుండా ఆయన నాకు అన్నీ ఉన్నాయిలే, నాకే కొదువు లేదులే అనే స్థితి కాక, నాకు ఈ లోకరీతిగా అన్నీ ఉన్నాయి కానీ నేను క్రీస్తుని పోగొట్టుకున్నాను, నేను సన్నిధిని పోగొట్టుకున్నాను, ఆధ్యాత్మిక జీవితంలో నేను జారిపోతున్నానని గ్రహించుకుంటకు ఒక సహాయం చేయాలి. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థించేద్దాం. ఎరిగి ఎరిగిని చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగిని చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతిని దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడలి. మోసపోతిని దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడలి. నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడవునై. అందరం నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. అల్ఫయు నీవే, ఒమేగయు అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడ.
లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. అవునయ్యా, లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. సంకాదేసేనా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడని. తండ్రి, సంకాదేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడని. రక్షక నొసగు కనులు నాకు నిరతము రక్షక నొసగు కనులు నాకు నిరతము. లోక భోగాలపై నా నేత్రాలు శోకాకుండు నాట్లు కృప చూపునయా. లోక భోగాలపై నా నేత్రాలు శోకాకుండు నాట్లు కృప చూపు. మహిమ దివ్య స్వరూపము నిండారనను చూడని. స్వరూపము నిండారనను చూడని. రక్షక నొసగు కనులు నాకు నిరతము రక్షక నొసగు కనులు నాకు నిరతము. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. నా రక్షక నొసగు కనులు నాకు నిరతము. రక్షక నొసగు కనులు నాకు నిరతము. ఎన్నోసార్లు నాయన లెక్కలేని మార్లు సార్లు పడిపోతూనే ఉన్నామయ్యా. ఎరిగి ఎరిగి నీ గాయాలు రేపుతూనే ఉన్నామయ్యా. దౌర్భాగ్యులమని, దిక్కుమాలిన వారిమని, దరిద్రులమని, దిగంబరులమని, గుడ్డివారమని ఎరుగక నాయన నాకేమి కొదువుంది, నాకన్నీ ఉన్నాయన్న స్వీయ తృప్తితో మా శరీరం విషయమై అతిశయిస్తున్నామే కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఆత్రుత లేని వారిగా ఉన్నామే, సమర్పణ లేని వారిగా ఉన్నామే, త్యాగము లేని వారిగా ఉన్నామే, పరిశుద్ధతను కోరి వారిగా లేకుండా ఉన్నామే. దేవుని మనస్సును ఎరిగి ఆత్మల భారము కలిగి నీ కొరకు బ్రతకాలనే ఆశ లేని వారిగానే నీ నామాన్ని ధరించిన మేమున్నామే. ఈ రాత్రి మమ్మల్ని ఉజ్జీవింపచేయ్యా. నీ పాద సన్నిధిలో చేరి, అయ్యో నేను దౌర్భాగ్యుడను ప్రభా, అయ్యో నేను అబద్ధికుడిని ఆయన, అయ్యో నేను ద్విమనస్సుకుడను ప్రభా, అయ్యో నేను పడిపోయానయ్యా, అయ్యా నేను జారిపోయానయ్యా, అయ్యా నీకు విరోధముగా నేను దోషం చేశానయ్యా. నీ రక్తములో నన్ను కడుగు, నీ నామములో నన్ను క్షమించు అని నీ పాదములు పట్టుకుంటున్నాము తండ్రి. ఈ అంచె దినాలలో భయంకరమైన అపవాది కార్యాలు నాయన విశ్వాసులను వాడిన వారి మధ్య చూస్తూ ఉండగా నిలువెచ్చని స్థితిలో దిగజారిపోయిన లవదికే సంఘం వలె మేము ఉండక నీ కొరకు నాయన అగ్ని జ్వాలలుగా ప్రజ్వలించే ఆత్మల సంపాదన కొరకు ప్రాకులాడే ఫిలదెల్ఫియా సంఘం వలె ఆత్మలను సంపాదించాలని ఆశ మాకు దయచేయ. అదే దేవుతో ప్రతిరోజు టీవీ ప్రోగ్రాంలు ఇస్తుండగా, ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా నీ వాక్యాన్ని వెదజల్లుతుండగా
మాకు ప్రతిఫలం దయచేయి, ఆత్మల పంట దయచేయ్యా. అనేకులు ఆదరించబడుటకు, రక్షించబడుటకు, పరిశుద్ధపరచబడుటకు నీ వాక్యము తగినదిగా ఉంది కదా. నీ ఆత్మ కార్యాలు జరిగించము నాయన. దేవా, ఇంకా మా మీద పెట్టిన ప్రతి భారములు నాయన ఎత్తుకున్న సిలువ కిందకు దింపకుండా ముందుకు సాగడానికి మాకు సహాయం చేయి. పేదల పరిచర్యలు ఇంకనూ సాగడానికి సహాయం చేయి. టీమ్ మీటింగ్, యూత్ మీటింగ్, కాటేజ్ మీటింగ్స్ విషయంలో మాలో ఉన్న నిర్లక్ష్యత తీసివేయన ఆయన. పిల్లలకు జరిగిన మీటింగ్ వారు నేర్చుకున్న వారి జీవితాల్లో నిలిచి ఉన్నది. ఎవ్రీ వీక్ సండే స్కూల్ ప్రాపర్గా జరపడానికి టీచర్స్కి భారము దయచేయము, అభిషేకము దయచేయను ఆయన. ప్రార్థనా పరుల్ని సంఘంలో లేపయ్యా. ఎన్నో వేల ప్రార్థనా అవసరతలు ప్రతిరోజు మీరు రిసీవ్ చేసుకుంటుండగా ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ మెసేజ్ ద్వారా మా చేతికి వస్తున్న ప్రతి భారాన్ని నీ ముందు పెట్టి ప్రార్థనా వీరులుగా ప్రార్థిస్తున్నాం. అనేకులు రక్షించబడాలని ఆశిస్తున్నామయ్యా. సోషల్ మీడియాలో ఎంతోమంది 60% యూతే చూస్తున్నారని, వింటున్నారని మేము అనలైజ్ చేస్తుండగా నాయన తండ్రి, ఎంత గొప్ప పరిచర్య మాకు ఇచ్చావయ్యా. యవ్వనస్తుల్ని సిద్ధపరిస్తే రాబో తరాలకు దీవెనగా ఉంటారని, ఎంతో గొప్ప ఆసక్తితో వారు నీ పరిచర్యలో సాగగలరని నమ్మిన ఆయన మేము ప్రార్థిస్తుండగా యవ్వన సమూహాలను మార్చు. గుంపులు గుంపులుగా సాతాను మూట కట్టుకొని పోతున్న యవ్వనస్తుల్ని దారి తప్పిస్తూ నాయన లోక ఆడంబరాల్లో, లోక ఇచ్చలలో, శరీర ఇచ్చలతో మునిగిపోతున్న యవ్వనస్తుల్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. మా యవ్వన బిడ్డలందరూ నీ కొరకు బ్రతకాలయ్యా. అపవాది చేతుల్లో చిక్కకుండా సహాయం చేయము. సాతాను తంత్రాలకు మోసపోకుండా సహాయం చేయము. అల్పకాల పాపభోగానికి ఆశించి నష్టపోకుండా సహాయం చేయము. ప్రార్థనా పరులుగా మమ్మల్ని చేయను ఆయన. ప్రార్థించే సంఘముగా మమ్మల్ని చేయ. రోజు మాతో పాటు కొన్ని వేల మంది లైవ్లో, అలాగే జూమ్లో ఏకీభవిస్తుండగా వీరందరూ ఎక్కడెక్కడో ఉన్నప్పటికీ, ఏ దేశాల్లో ఉన్నప్పటికీ నీ సాక్షులుగా ఉన్నట్లు, నీ ఆత్మశక్తిని పొందుతున్నట్లుగా సహాయం ఇచ్చేయండి. ఈ రాకడ వరకు మినిస్ట్రీస్ అన్ని కంటిన్యూ చేయాలని ఆశపడుతుండగా ఈ టీవీ బిల్స్ అన్ని కట్టి ముగించడానికి, కొనసాగించడానికి నీ సహాయాన్ని దయచేయను ఆయన. నీ చిత్తములో చేస్తున్న ఈ సేవ, నీ సహాయం తక్కువ కాదన్న వాగ్దానాన్ని పట్టుకొని సాగుతుండగా నీ మాట నెరవేర్చిన ఆయన, నీవు మాటనిచ్చి నెరవేర్చే దేవుడువని మేము ఆర్భాటము చేయుటకు సహాయం ఇచ్చేయండి. ఈ రాత్రి కొద్దిమందిగా నీ సన్నిధికి వచ్చిన విశ్వాసుల్ని కనికరించి ఉజ్జీవింపచేయి. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన కొరకు మరల మమ్మల్ని సిద్ధపరచు. ఈ రాత్రిని విన్న సందేశాలు మా హృదయాల్లో గింగిర్లు ఆడుటకు, పరిపూర్ణతలోనికి వెళ్ళుటకు, ప్రతిదినము నీతో సహవాసం చేస్తూ బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ లైవ్లో, జూమ్లో ఏకీభవిస్తున్న మీకును ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లైవ్లో ఉన్న వాళ్ళందరికీ వందనాలండి. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి తెలియజేయండి. మీకోసం ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. ప్రభు చిత్తమైతే రేపు 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్స్ డే ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.